99 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూకి స్వాగతం. నాతో పాటు ఉన్నారు ఎమ్మెల్యే నాగరాజు గారు వర్ధన్నపేట. ఆయనతో మాట్లాడదాం. మరి 2 ఏళ్లలో ఎమ్మెల్యేగా వర్ధన్నపేట నియోజకవర్గానికి ఏం చేశారు, అదే క్రమంలో అక్కడ ఉన్న సమస్యలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఓవరాల్గా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఒక ఫస్ట్ ఇన్నింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ యాజ్ ఏ పోలీస్ కమిషనర్గా రిటైర్ అయ్యారు. సో ఒక సబ్ ఇన్స్పెక్టర్ నుంచి స్టార్ట్ చేసిన కెరీర్ పోలీస్ కమిషనర్ దాకా పోవడం అంటే ఇంకా అత్యున్నతమైన పదవి అది. సో ఆ తర్వాత వెంటనే అంటే మార్చిలో ఎగ్జామ్స్ రాస్తే సెప్టెంబర్లో మళ్ళీ సప్లిమెంటరీ వచ్చినట్టు డిసెంబర్లో ఎన్నికలు రావడం, అప్పుడు కాంగ్రెస్ పార్టీలో రిటైర్మెంట్ తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవడం, ఇదంతా ఎట్లా చూసుకుంటారు? చాలా అంటే ప్రజలు ఒక నా పైన ప్రగాఢమైన విశ్వాసంతో ఒక వైట్ పేపర్తో వచ్చిన కాబట్టి యాక్సెప్టెన్స్ ఉండే, అక్కడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే పైన వ్యతిరేకత, ప్రభుత్వం మీద వ్యతిరేకత, దాంతో నేను అక్కడున్న నాకు పరిచయాలు, ఎస్ఐగా అక్కడనే చేశాను, వర్ధనపేట ప్రొబేషనర్గా చేశాను, తర్వాత సిఐగా పలు చోట్ల ఎస్ఐగా చేసిన కాబట్టి డిఎస్పిగా అన్ని అంచెలంచెలుగా చేసుకుంటూ వచ్చిన కాబట్టి అందరితోని పరిచయాలు, తర్వాత నా స్నేహితులు, క్లాస్మేట్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనిటీస్, అంటే నా దగ్గరికి ఎవరికి వచ్చినా కూడా నేను సాయం చేసేవాడిని. సాయం అంటే పెద్ద యాజ్ ఎ పోలీస్గా నా పరిధిలో ఉన్నంత వరకు. బేసిక్గా స్పోర్ట్స్ మ్యాన్ అవుట్లో ఇంకా కొంచెం నాకు ఎక్కువ చనువు ఉండేది. ఎవరు వచ్చినా కూడా యూత్ ఎవరు వచ్చినా కూడా వారికి గైడెన్స్ చేసుకుంటూ వారికి ఏమన్నా స్పోర్ట్స్ కిట్స్ కానివ్వండి, లేక మెటీరియల్ కానివ్వండి, ఈ విధంగా ఇప్పించుట్ల ఎప్పుడు కూడా నేను జిల్లా దాటినా కూడా ఆ సంబంధం అనేది పోలేదు నాకు. ఓకే, ఆ ఫ్రెండ్షిప్ కానివ్వండి, లేకుంటే స్పోర్ట్స్ మెన్తో ఉన్న సంబంధాలు కానివ్వండి, నా దగ్గరికి ఎవరైనా వచ్చినా కూడా కూర్చుని వారికి సమస్యలు ఏంటిదో కనుక్కొని ఒక పరిష్కార మార్గం చూపెట్టేవాడిని. సో ఎవరు వచ్చినా కూడా అరే నాగరాజు దగ్గర పోతే ఏదైనా ఒక సలహా సూచన దొరుకుతుంది, సాయం కలుగుతుందనే ఉద్దేశంతో నేను ఎక్కడ పోయినా కూడా, ఏ జిల్లాకు పోయినా కూడా, ఖమ్మం పోయినా, హైదరాబాద్కి వచ్చినా, లాస్ట్కు నిజామాబాద్ కమిషనర్ పోయినా కూడా మన వరంగల్ నుండి అంటే మన ఆ స్థలం నుండి వచ్చినప్పుడు ఆ ప్రేమ ఆప్యాయత వేరే ఉంటుంది కాబట్టి, సో అభిమానంతో ఎవరు వచ్చినా కూడా నేను రిసీవ్ చేసుకునేవాను. సో దట్ అవన్నీ కలిసి వచ్చినాయని నేను అలాగే అప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్కు ముఖ్యమంత్రిగా అప్పుడు పిసిసి అధ్యక్షులున్న మా రేవంత్ రెడ్డి గారు రావడం అన్నీ కూడా కలిసి వచ్చినాయి కాబట్టి ప్రజలు విశ్వాసంతో గెలిపించింది. ఆ విశ్వాసాన్ని ఏమాత్రం అనుక్షణం వెంటాడుతున్నది కాబట్టి ఆ విశ్వాసంతో భయంతో పనిచేస్తుంది. ఓకే నాగరాజు గారు, ఇప్పుడు వాస్తవానికి సబ్ ఇన్స్పెక్టర్ అయిన వ్యక్తి కమిషనర్ కావడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. సో దీంట్లో మీకు ఏమైనా యాక్సిలరీ ప్రమోషన్స్ వచ్చినాయా, ఏం చెప్తారు? ఎస్ఐగా ఉన్నప్పుడు మీకు తెలుసు అక్కడ ఉన్న వరంగల్లో పరిస్థితులు ఆ ప్రభావంతో ఉన్నప్పుడు అవన్నీ మనం అంచెలంచెలుగా పనిచేసే టైంలో యాక్సిలరేటెడ్గా సిఐగా ప్రమోషన్ వచ్చింది. ఓకే, దాంతో ప్రమోషన్ అనేది స్పీడ్గా వచ్చింది. బ్యాచ్లో ముందుగా అందరికంటే కూడా ఐపీఎస్ కన్ఫర్ట్ కావడం కూడా అదృష్టంగా భావిస్తా. అంటే కష్టాలు చేసుకుంటూ పోయినాం కాబట్టి అన్నీ కలిసి వచ్చినాయి, గుర్తింపు వచ్చింది. అంటే యూనిఫామ్ వల్లనే ఈరోజు కూడా నాకు ఆ విశ్వాసం ఉంది యూనిఫామ్ పైన. అంటే పోలీస్ అనే వ్యక్తి ప్రజలలో ఉంటే, అంటే ప్రజలకు సేవ చేయగలిగితే, చట్ట పరిధిలో మనం చట్టాన్ని మన చేతిలో తీసుకొని చేస్తే కుదరదు. చట్ట పరిధిలో మనం ఎంతవరకు చేయగలుగుతామో సాయం చేస్తావా లీగల్గా, అంటే అక్రమంగా ఒకరిపైన మనం కక్షపూరితంగా చేస్తే ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ అయిపోతాం. సో ఇవన్నీ కలిసి వచ్చినాయి కాబట్టి నాకు ఇంత పెద్ద జర్నీలో 35 years జర్నీలో పోలీస్ అంటే ముందుగా ఏమాత్రం తప్పు అడుగేసినా, తప్పుడు అడుగు జరిగినా, తప్పు విధానం పాటించినా ఇమీడియట్లీ పోలీస్లో ఫస్ట్ ఉత్తర్వులు సస్పెన్షన్. సో లేదంటే రెడ్ ఇంక్తోని మార్క్ అయిపోతుంది మన సర్వీస్లో. సో వీటన్నిటిని కూడా అధిగమించుకుంటూ అధికారులతోని, ప్రజలతోని, నాయకులతోని, అందరితోని మన చట్టపరిధిలో పనిచేసుకుంటూ వచ్చినాం కాబట్టి ఈరోజు ఈ స్థాయికి రాగలిగింది. ఓకే, సో ఓవరాల్గా ఎస్ఐగా ఎప్పుడు మీ కెరీర్ స్టార్ట్ చేసిర్రు, అదే క్రమంలో రిటైర్మెంట్ ఎప్పుడు అయ్యారు? సో ఈ మధ్యకాలం అంటే ఒక పోలీస్గా 30 సంవత్సరాలు మీరు సర్వీస్ చేశారు కదా, సో దాంట్లో మీకు నచ్చినవి నచ్చని సన్నివేశాలు ఏమున్నాయి మాతో పంచుకోవడానికి? షూర్, తప్పనిసరిగా. ఎందుకంటే సబ్ ఇన్స్పెక్టర్గా 89లో రిక్రూట్ అయినా. ఓకే, దాని తర్వాత అంచెలంచెలుగా సిఐగా, డిఎస్పిగా, ఎస్పీగా, అడిషనల్ ఎస్పీగా, ఎస్పీగా, లాస్ట్కు కన్ఫర్డ్ ఐపీఎస్గా రావడం అనేది చాలా అంటే అంత ఇట్ ఈస్ నాట్ ఏ కేక్ వాక్. అవును అవును, అదేదో పూల పాన్పు కాదు.
మనం పార్కులో నడిచినట్టు కాదు. అంటే నా ఒపీనియన్, కామన్ పీపుల్ ఒపీనియన్ ఏంటంటే ఒక పోలీసు ఖచ్చితంగా కంటి నిండా నిద్రపోవడం అనేది ఆ కెరీర్లో కొంత ఉండదు. ఎందుకంటే ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ముందు పోలీసే గుర్తుకొస్తారు. సో పోలీసులకు మళ్ళీ అంత వర్క్ చేసినప్పటికీ కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీద, మీ మాజీ డిపార్ట్మెంట్ మీద అంటే ఖచ్చితంగా వాళ్ళ మీద ఎక్కువ నిందలు, వాళ్ళకి ఎక్కువ శ్రమ, వాళ్ళకు పని వేళలు, డ్యూటీ టైమ్స్ ఏం లేకుండా కూడా చేయాల్సిన పరిస్థితుల్లో అంటే ఈ పోలీస్ జాబ్ ఎందుకు అని అనిపించింది ఎప్పుడన్నా? అంటే అప్పుడు ఎప్పుడు కూడా అట్లా ఫీల్ కాలేదు. అంటే ప్రౌడ్గా ఫీల్ అయ్యేది. యూనిఫామ్ అనేది అందరికీ అదృష్టంగా రాదని అందరు అంటుంటారు. కష్టపడితే వస్తుంది ఏదైనా కూడా. నిజంగా ఒక పవర్ కనిపిస్తా యూనిఫామ్ వేసుకోగా ఉంటుంది కదా, నీకు చట్టం ఇచ్చేది, నీకు ఆ పవర్స్ ఉన్నాయి కదా. సరిహద్దులో ఉన్న జవాన్కి ఎంత ఫీలింగ్ ఉంటుందో సమాజంలో ఉన్న మనకు కూడా అంత ఫీలింగ్ ఉంటుంది. మనకు చట్టం అంటే మనకు చట్ట పరిధిలో ఉన్న మన పైన ఉన్న బాధ్యత ఎప్పుడు కూడా గుర్తింపు చేస్తుంటుంది. సో మనం ఇప్పుడు ప్రతి ఒక్కరు మనల్ని గమనిస్తుంటాం. ఇప్పుడు ఆధారపడి ఉంటారు. ఒక పోలీస్, ఒక కానిస్టేబుల్ లేక ఒక హోంగార్డ్ రోడ్ మీద నిలబడితే అటు నుండి వెళ్ళే అమ్మాయి అయినా కూడా ఎవరైనా కూడా అరే అక్కడ పోలీసు ఉన్నాడు, నేను సేఫ్గా వెళ్ళగలుగుతా అనే ఒక భావన కలుగుతుంది. కాబట్టి అంత మంచి బాధ్యత అయిన ఉద్యోగంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా ఒక పవర్ అనేది ఉంటుంది ఆ యూనిఫామ్కి. సో దాన్ని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేస్తే మంచి పేరు వస్తుంది. మనం చెడుకు వాడితే చెడిపోతాం మనం. ఓకే, పోలీసు అంటే కాకి అంటే రక్షణ భటుడు కనిపిస్తే ప్రజలంతా బాగా సెక్యూర్గా ఫీల్ అవుతారు, ఊపిరి పీల్చుకుంటారు, ఇక్కడ ఏం ప్రాబ్లం ఉండదని అనిపిస్తుంది. అది తప్పనిసరిగా ఒక యూనిఫామ్ ఉన్న పోలీసు కానిస్టేబుల్ ఎవరైనా కానీ వచ్చి రోడ్డు పైన ఉంటే ఏమన్నా సమస్య ఎదురవుతుందంటే అరే ఇతను రక్షించగలుగుతాడు, ఇతను ఉన్నాడు అనేది ఒక ధైర్యం కలుగుతుంది. ఓకే, ఓవరాల్గా మీ 35 yearsలో ఎక్కడ కూడా చిన్న రిమార్క్ లేదు, ఎవ్రీథింగ్ ప్రమోషన్సే, అన్ని ప్రమోషన్స్ వచ్చినాయి. రిమార్క్స్ అంటే ఓసారి సమ్ టైమ్స్ మనకు అన్ని ఉంటాయి, ఒడిదొడుకులు ఉంటాయి. ఓసారి అప్ ఉంటుంది, ఓసారి డౌన్ ఉంటుంది. ఒక అధికారికి నచ్చవచ్చు, ఒక అధికారికి నచ్చపోవచ్చు మనం చేసే పనులలో. సో సమ్ టైమ్స్ ఐ ఫీల్ బ్యాడ్ ఆల్సో. అరే అధికారి నన్ను అట్లా ట్రాన్స్ఫర్ చేసిండు అకారణంగా, లేకుంటే ఈ అధికారి ఇట్లా చేసిండు. నాకు జనరల్గా ఛార్జ్ మెమోస్ ఉంటాయి మాకు. ఒక తప్పుటడుగు కేసులో ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా లేకున్నా, లేక మనం ఎక్కడన్నా తప్పుగా మాట్లాడినా, లేక ఏం చేసినా కూడా ఫస్ట్ ఛార్జ్ మెమో అనేది ఉంటుంది. పోలీసులో ఉన్నంత పనిష్మెంట్స్ వేరే డిపార్ట్మెంట్లో ఏది ఉండదు. సో అక్కడ వాళ్ళకు యూనియన్స్ ఉంటాయి, వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తారు. బట్ వేరేజ్ ఇన్ ద పోలీసులో సర్వీస్ రూల్స్ డిఫరెంట్ ఉంటాయి. సో సర్వీస్ రూల్ని పట్టుకొని మనం పనిచేస్తాం కాబట్టి కొన్ని సందర్భాలలో సమస్యలు ఎదుర్కొన్నాం అధికారులతో. కొన్ని సందర్భాలలో శభాష్ అన్నప్పుడు చాలా అదంతా మర్చిపోతుంటాం. ఓకే, ఇప్పుడు ఒకవైపు పోలీస్ డిపార్ట్మెంట్లోనే పోలీస్ పెద్దలు, అధికారులు, ఉన్నతాధికారులు, మరొక వైపు పొలిటీషియన్స్. సో ఓవరాల్గా ఈ రెండింటిని సమానం చేసుకొని ఇంకొక వైపు ప్రజలు ఉంటారు. సో శాంతి భద్రతలు కాపాడడం అంటే ఇవన్నీ చాలా, అంటే వీటిని అన్ని బ్యాలెన్స్ చేసుకోవడం ఒక పోలీస్ ఆఫీసర్కి చాలా కష్టం కదా. చాలా కష్టం. నేను అదే చెప్తున్నా కదా, యూనిఫామ్ అనేది ఎంత మనకు అదే కేక్ వాక్ కాదని చెప్పిన కదా. ఎందుకంటే 4th pillar ఈజ్ ద మీడియా, అది మర్చిపోతున్నారు. పొలిటీషియన్స్, చట్టం, ప్రజలు, అధికారులు, అండ్ 4th pillar ఈజ్ ద మీడియా. సో వీటన్నిటిని కూడా మనం చూసుకొని అన్నిటికి కూడా నచ్చే విధంగా తప్పటాడు వేయకుంటే 100% మంచి అధికారిగా గుర్తించబడతావు. నువ్వు ఒక చిన్న పని చేసినా కూడా ప్రజలు హర్షిస్తారు. అరే పోలీస్ అధికారి వల్ల నాకు ఇవాళ కలిగింది, ఈ హాని జరగకుండా నేను రక్షించబడ్డా, లేకుంటే ఈ కేసులో నాకు సాయం జరిగింది, న్యాయం జరిగింది. ఫస్ట్ న్యాయం అనేది జరిగేది పోలీస్ స్టేషన్లో. జస్ట్ లైక్ పోలీస్ స్టేషన్ అంటే అందరూ పోలీస్ స్టేషన్ పోతే ఆ రోజులలో, ఇప్పుడంటే పోలీస్ స్టేషన్ అంటే అందరికీ ఒక నమ్మకం, భరోసా కలిగే విధంగా ఉంది. అప్పుడు నక్సలైట్లు ఉన్న టైంలో ఇదంతా కూడా ఒక భయంకరమైన పరిస్థితులు. పోలీస్ స్టేషన్ రావాలన్నా భయపడేవారు, లేదంటే పోలీస్ స్టేషన్కు మాట్లాడినా, ఎస్ఐలతో మాట్లాడినా, కానిస్టేబుల్తో మాట్లాడినా కూడా అతన్ని టార్గెట్ చేసేవాళ్ళు. కాబట్టి ఆ సందర్భాలలో ఉన్న పరిస్థితుల్లో కూడా నిర్భయంగా పోలీస్ స్టేషన్కు రాగలిగినప్పుడు, మనం నిర్భయంగా వారికి కరెక్ట్గా సేవ చేసినప్పుడు 100% దే విల్ ఫీల్ ఇది కరెక్ట్ ఉన్నది అధికారి అనేది ఒక భావన కలుగుతుంది. అంటే మీరు పనిచేసిందంతా కొంత రిమోట్ ఏరియాలో ఉన్నట్టుంది కదా. సో నక్సల్ ప్రభావం కూడా ఉండేది కదా చాలా. అప్పుడు చాలా, అంటే మీరు అన్నట్టు నక్సలైట్లు అన్నా, పోలీసు వాళ్ళు అన్నా, ఎవరితో ఎవరు మాట్లాడినా
అదొక నిర్బంధం లాగానో భయంగా ఉండే పరిస్థితుల్లో ఎస్ సో ఆ జీవితం అనుభవించినట్టు అంటే పోలీస్ స్టేషన్లు కూడా ఊరికెక్కడనో దూరంగా ఉండడము సో మీరు ఫ్యామిలీతో ఉన్నప్పుడు సో ఎప్పుడేం జరుగుతుందని ఒక టెన్షన్స్ కూడా ఎప్పుడైనా పడ్డ సందర్భాలనే అంటే ఇక టెన్షన్ అంటే మనకు ఎట్లా ఉండేదంటే ఫ్యామిలీతో బయటకు వెళ్ళే వాళ్ళం కాదు, కలిసి పెళ్లి శుభకార్యాలకు వెళ్ళే వాళ్ళం కాదు, కలిసి గుడికి వెళ్ళే వాళ్ళం కాదు, కలిసి కనీసం ఎంటర్టైన్మెంట్గా సినిమాకి వెళ్ళే వాళ్ళం కాదు. ఆ సందర్భాలు అట్లుండే. ఎంతసేపు మనకు ఎలా మనం ఎత్తుకు పై ఎత్తేయాలి ఆ పరిస్థితులలో, అప్పుడున్న పరిస్థితులలో వీటన్నిటిని కూడా అధిగమించుకుంటూ వచ్చినాం. చాలాసార్లు రిమోట్ ఏరియాల్లో మీరు అన్నట్టుగా చాలా అప్పుడు ఇంత డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేకుండే కదా. సో మనకు సెల్ ఫోన్లు వచ్చినాయి ఇప్పుడు, తర్వాత ప్రతిదీ రవాణా సౌకర్యం పెరిగింది, వివిధ ఎంప్లాయ్మెంట్ వచ్చింది. అప్పుడు చాలా తక్కువ రిసోర్సెస్ చాలా తక్కువ ఉండేది. సో అప్పుడు రిమోట్ ఏరియాలలో జస్ట్ లైక్ ములుగు లాంటి అటవీ ప్రాంతాలలో చేయాలంటే చాలా కష్టతరమైన ఉండేది. ఈవెన్ దో అటువంటి వాటిలలో కూడా ఎన్నోసార్లు మా పైన అటాక్ చేయాలని ప్లాన్ చేసింది. ప్రత్యక్షంగా ఎన్కౌంటర్ పాల్గొన్నారు మీరు? ప్రత్యక్షంగా ఎదురు కాల్పులైనాయి, అందులో పాల్గొన్నాం. వాటి నుండి కూడా సేఫ్లో రావాలి. ల్యాండ్ మైన్స్ అప్పుడు భయంకరమైన ల్యాండ్ మైన్స్ ఉండేది, వాటి నుండి కూడా రక్షణ పొందాలి మనం. వాటిని ఒక కాడ పోయినామంటే, ఒక విలేజ్ పోయినామంటే రిటర్న్ రావాలంటే చాలా ఆలోచించి వచ్చేవాళ్ళం. మ్యాక్సిమం వీలైనంత వరకు కాలినడకనే ఉత్తమం అనుకునేవాళ్ళం. కాలినడకనే ల్యాండ్ మైన్స్ ఎక్కడ ఉంటాయో కూడా తెలియదు. ఇంటికి అంటే బయటకు పోతే ఇంటికి వస్తామా అనేది రోజు మళ్ళీ తిరిగి వస్తామా రాదామని. ఇంట్లో ఒకసారి పోయినామంటే వాళ్ళు ఎదురు చూసేవాళ్ళు. రేడ్స్కు 2 రోజులు 3 రోజులు పోయినప్పుడు వాళ్ళ బాధ వర్ణనాతీతం. మనకు చెప్పరు కానీ వాళ్ళు బాధ అనుభవించింది. కాబట్టి వీటన్నిటిని కూడా అధిగమించి ఈరోజు ప్రజల ఆశీర్వాదంతో, తల్లిదండ్రుల ఆశీర్వాదంతో, ఫ్యామిలీ సపోర్ట్, ముఖ్యంగా ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. సో వీటన్నిటిని కూడా అధిగమించి లాస్ట్కు కమిషనర్గా రిటైర్డ్ కాగానే ఒక నిర్ణయం తీసుకొని సేవ చేద్దాం ప్రజలకనే ఉద్దేశంగా రాజకీయాలకు రావడం జరిగింది. ఫ్యామిలీ అంటున్నారు. ఇప్పుడు ఫ్యామిలీ ఎంతమంది పిల్లలు, వాళ్ళు ఏం చేస్తున్నారు? నాకు 3 పిల్లలండి. 3 కూడా దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్. ఒక అమ్మాయి డాక్టరేట్ చేసింది, బాబు ఏమో కెనడాలో ఈ వాజ్ కంప్లీటెడ్ హిజ్ మాస్టర్స్, అండ్ థర్డ్ పాప అడ్వకేట్గా కంప్లీట్ చేసుకున్నారు. అందరూ దే ఆర్ సెటిల్, దే గాట్ మ్యారేజ్. నాకు ఒక 6 మనవలు మనవరాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 6 మనవలు మనవరాళ్ళు ఉన్నట్టు మీరు కనిపిస్తలేరు. ఇప్పుడు మీ ఏజ్ ఎంత, మీ ఈ ఫిట్నెస్కు సీక్రెట్ ఏం చెప్పండి? ఎస్, బేసిక్గా ఐఎమ్ ద స్పోర్ట్స్ మ్యాన్గా ఉండుట్లా ఐ వాజ్ పార్టిసిపేటెడ్ నేషనల్, సీనియర్ నేషనల్, జూనియర్ హాకీ. అప్పుడు హాకీకి బాగా ప్రాధాన్యత ఉండే. క్రికెట్ అంతా అప్పుడప్పుడే అప్కమింగ్ ఉండే. 80s క్రికెట్ అంతగా ఫేమస్ కాదు. అంటే ఒకప్పుడు మన ఇండియా హాకీలో నెంబర్ 1 ఉండేది. క్రికెట్ వచ్చిన తర్వాత హాకీ కొంత కనుమరుగైంది. సో మనకు ప్లే గ్రౌండ్స్ లేక, దానికి సపోర్టివ్ మెకానిజం లేక. మీరు హాకీ ప్లేయర్, నేషనల్ వరకు వెళ్ళారు. అదే మీ ఫిట్నెస్ కారణం? అదే ఫిట్నెస్. ఇప్పటికి కూడా ఫిట్నెస్ కోసం టెన్నిస్ వెళ్తాను, మా వాకింగ్ వెళ్తాను, తర్వాత జిమ్కి వెళ్తాను. సో ఇవన్నీ అంటే ఇప్పుడు నా ఐఎమ్ క్రాసింగ్ 63 నౌ. మార్చ్ వస్తే 64లో ఎంటర్ అవుతాను. ఈవెన్ దో ఎప్పుడు కూడా అంటే ఏదైనా కూడా మితినంగా ఉంటేనే బాగుంటుంది. అతిగా ఉంటే ఏదైనా కూడా చెడిపోతుంది కదా. సో ఏది ఫుడ్ తిన్నా ఏదైనా ముందు నుండి కూడా ఒక సిస్టమేటిక్గా లైఫ్ను ఏర్పరచుకున్నా కాబట్టి దానివల్లనే ఈరోజు ఫిట్గా ఉన్న మా తల్లిదండ్రుల ఆశీర్వాదం వల్ల అని అనుకుంటాను నేను. ఓకే, డిపార్ట్మెంట్లో మరి మీలాంటి ఫిట్గా ఉన్న రిటైర్డ్ అయిన తర్వాత కూడా మళ్ళీ మీలాంటి వాళ్ళ సర్వీసులు వాడుకుంటారు కదా, మీకు ఆఫర్ రాలేదా? వచ్చింది. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు మళ్ళీ 2 years ఎక్స్టెన్షన్ ఇస్తా అన్నారు. ఓకే, బట్ ఐ సెడ్ ఐ వాంట్ టు జాయిన్ ఇన్ పాలిటిక్స్. రాజకీయ ఇంట్రెస్ట్ ఉన్నది. కేసీఆర్ గారికి చెప్పారా డైరెక్ట్? చెప్పాను. ఓకే, ఏమన్నారు ఆయన? చూద్దామన్నారు. అవకాశం ఇవ్వలేదు, చూద్దామన్నారు. సో ఎందుకని అప్పుడు అవకాశం రాలేదు? అంటే ఇంకా అప్పుడు సమయం ఉండే, ఇంకా అప్పటికి ఎలక్షన్కు 23 మార్చ్ రిటైర్డ్ అయినా కాబట్టి మనకు డిసెంబర్లో వచ్చింది. అప్పుడు టైం ఉండే. ఈ పోలీస్ ఆయన ఎట్లా గెలుస్తాడు ఈ 6-3 నెలల్లో అనుకున్నాడేమో కదా కేసీఆర్. అంటే నేను అది చెప్పుకోలేను, బట్ ఇంట్రెస్ట్ ఉండే చెప్పిన నాకు ఎక్స్టెన్షన్ వద్దు సార్ అని చెప్పేసి. అప్పుడు ఆరు రమేష్ ఎమ్మెల్యే వర్ధనపేటలో ఆరూరు రమేష్ గారు టీఆర్ఎస్ నుండి ఉండే. సో అక్కడ ఇక రేస్ పెట్టారు అక్కడ కూడా రన్నింగ్ కాంగ్రెస్ పార్టీలో. ఎవరు చూద్దాం అన్న తర్వాత మళ్ళీ కేసీఆర్ని కలవలేదా?
కలవలేదండి, మళ్ళీ కలవలేదు. ఓకే. ఓకే. మా పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారితో కొంచెం సాన్నిధ్యం ఉండే. ఓకే. వారు మా ఇండియన్ హాకీ అసోసియేషన్కు ప్రెసిడెంట్గా కేపీఎస్ గిల్ తర్వాత వారిని మేము ప్రపోజ్ చేసింది. ఓకే. సో ఆ సాన్నిధ్యం ఉండే. తర్వాత పిసిసి మహేష్ గౌడ్ గారు కూడా మంచి మిత్రుడు ఉండే. సో వారి ద్వారా ఇన్స్పిరేషన్తో మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ కావడం జరిగింది. ఓకే. మొన్న రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ ఆడారు. ఆ ఫిట్నెస్ను చూస్తే నిజంగా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు ఆయన ఫుట్బాల్ ఆడతారని. సో ప్రపంచ మేటి ఆటగాడు ఫుట్బాల్ మెస్సీని పట్టుకొని వచ్చి ఆయన ఫుట్బాల్ ఆడతారనే ప్రచారం నిజంగా అది వరల్డ్ వైడ్గా పోయి ఉంటుంది కదా ఖచ్చితంగా. గ్రేట్ అండి మా ముఖ్యమంత్రి గారి కాన్సెప్ట్. అందుకనే ఒక హెల్దీ నేషన్ కావాలన్నప్పుడు హెల్దీ పర్సన్స్ ఉండాలి. హెల్దీ పర్సన్స్ కావాలంటే హెల్దీ ఆలోచనలు ఉండాలి. సో మా ముఖ్యమంత్రి గారికి అందుకే వారి నినాదం, మా నినాదం ఒకటి, మత్తు వదలండి యువతను మైదానంకి రమ్మండి అంటున్నాం. సో వారి ఫిట్నెస్ చూసాను పిల్లలు ఇన్స్పైర్ కావాలి. ఈరోజు మెస్సీని ఇలాంటి వరల్డ్ క్లాస్లో సాకర్స్కున్నంత పేమెంట్ ఎవరికి ఉండదండి. సాకర్స్ తర్వాత టెన్నిస్ తర్వాత క్రికెట్, ఇట్లా ఒక్కొక్క గేమ్ తీసుకుంటే వాటికి ఉండే ప్రైజ్ మనీస్ కానివ్వండి, లేక వాళ్ళకున్న ఒకసారి ప్రపంచానికి వాళ్ళ బాడీకే ఉంటుంది 100 కోట్లు ఇన్సూరెన్స్. సో మెస్సీ లాంటి ప్లేయర్ని తీసుకొని రావడం ఒక యువతకు ఇన్స్పిరేషన్. మైదానాలకు రావాలి యువత. ఇప్పుడున్న యువత అంతా మొబైల్లోకి అలవాటు పడుతుంది. సో అది వారి యొక్క ఉద్దేశం, మా యొక్క ఉద్దేశం అదే. మా ముఖ్యమంత్రి గారు మీ బాబు కూడా ఉన్నాడు స్పోర్ట్స్ యాక్టివిటీ. ప్లే క్రికెట్, వాడు కూడా ఆడుతుంటాడు. మా పిల్లలు కూడా టెన్నిస్ ఆడతారు. ఆయన పోలీస్ కావాలనుకోలేదా మరి మీలాగా? నన్ను చూశాక వాళ్ళు ఐ వాంట్ టు బి లైఫ్ పొలిటీషియన్ కావాలనుకుంటున్నాడా? ఆల్రెడీ హీ వాజ్ విత్ మీ నౌ. ఓకే. హన్మకొండ యూత్ ప్రెసిడెంట్ గా గెలిచాడు మొన్న ఎలక్షన్ లో. ఓకే. నాతో ట్రావెల్ చేస్తున్నాడు. దిలీప్ రాజా అతని పేరు. సో హన్మకొండ జిల్లా యువ నాయకుడిగా, జిల్లా అధ్యక్షుడిగా గెలిచాడు. ఓకే. సో అంటే రాజకీయంగా వారసులు రావడాన్ని మీరు ఆహ్వానిస్తారా? ఇప్పుడు ఇక్కడ ఉన్న సిస్టమ్ అదే కదా. ఒక సినిమా హీరో కొడుకు. అంటే 2 ఏళ్ల నుంచి మీరు ఎమ్మెల్యే ఉన్నారు. మీ బాబు ఇప్పుడు యూత్ కాంగ్రెస్ లో ఉన్నారు. నేను యాక్చువల్లీ వాడికి కూడా ఇంట్రెస్ట్ లేకుండే. ఓకే. కానీ వాడి సర్కిల్ అంతా ఫ్రెండ్ సర్కిల్ నాలాగానే ఉంటుంది వాడికి కూడా. సో వాళ్ళందరూ ఇన్స్పైర్ చేసి రా నువ్వు కూడా వస్తే బాగుంటుంది, డాడీ ఎమ్మెల్యే కదా, నువ్వు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి యువతకు నువ్వు ఇన్స్పిరేషన్గా ఉండొచ్చు మనం అని అంటే వాడు కూడా జాయిన్ అయ్యిండు, గెలిచాడు. వాడికి ముందుగా ఆలోచన లేకుండే. నాకు కూడా వద్దని చెప్పిన చాలా నేను వచ్చినాను. ఎందుకంటే జనరల్గా సన్ స్ట్రోక్స్ ఉంటాయి. అవునవును, సన్ స్ట్రోక్స్ ఉంటాయి అంటారు. వెయిటింగ్ చేయాలా, 5 ఏళ్ళకి ఒకసారి వచ్చే ఎలక్షన్స్ ఉంటాయి. ఆ 5 సంవత్సరాలు అందరిని మెయింటైన్ చేయాలి, చాలా ఖర్చుతో కూడుకున్నారు. అవును, అంటే ఎమ్మెల్యేలకు బాధలు ఉంటాయి కదా, కొడుకులు ఉన్నా కూడా ఏదో బాధలు ఉంటాయి, కొడుకు బాధతో ఓడిపోయిందని కొడుకు. సో ఐ టోల్డ్ దట్. ఇప్పుడు అదే ప్రచారం జరుగుతుంది. మీ కొడుకు ఇసుక మాఫియా తర్వాత ఇవన్నీ నడుపుతున్నాడు అని ప్రచారం జరుగుతుంది కదా, దీన్ని ఎట్లా చూస్తారు? ఇదంతా అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ జీర్ణించుకోలేక మా పైన బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. నేను నిన్న కూడా వేటు న్యూస్లో అనుకుంటా, తర్వాత అంతకుముందు నమస్తే తెలంగాణ అనే ఒక పత్రికలో ఏదో ఏమంటారు డ్రింక్, మనం పోలీసులు డీడీ కండక్ట్ చేస్తాం కదా, డ్రంక్ అండ్ డ్రైవ్, దాంట్లో 4 లక్షలు తీసుకున్నాడు. ఈ విధంగా అంటే ఛాన్స్ దొరికినప్పుడు రాజకీయం అంటేనే మీ అందరికి తెలుసు. అంటే మీ బాబు యూత్ కాంగ్రెస్, డ్రంక్ అండ్ డ్రైవ్ ఎవరో దొరికిర్రు, ఈయన ఎందుకు 4 లక్షలు తీసుకుంటే పోలీసు వాళ్ళు తీసుకోవాలి, లేకుంటే వారు ఇక జనరల్ గా సెటిల్మెంట్ చేస్తున్నాడు. సో సెటిల్మెంట్ అనేది ఎవరు చేస్తారనేది ఆలోచన లేకుండా అది పెనాల్టీ కేసు. డ్రంక్ డ్రైవ్ అంటే ఒక పోలీస్ స్టేషన్లలో కూడా మీ బాబు ఇన్వాల్వ్ అవుతున్నాడు, పోలీస్ సెటిల్మెంట్లు చేస్తున్నాడు, ఇల్లీగల్ వాటిలలో అన్నిట్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడు. అది 100% శుద్ధాబద్ధం. ఏంటంటే నేను ఏమన్నా కేసులు వచ్చినా కూడా మేము జనరల్గా సార్ మా భూమి పంచదు అంటే పోలీస్ స్టేషన్ పోండి లేదంటే కోర్టుకు పోండి అని చెప్తాం. అంతేగాని సెటిల్మెంట్లు చేసుకుంటా కూర్చుంటే ఇక కాని పని అది. మేము పోలీసులు ఉన్నప్పుడే సెటిల్మెంట్లు చేయలేదు, ఇప్పుడు ఏం సెటిల్మెంట్ చేస్తాం? అంటే ఇప్పుడు వరదన్నపేట నుంచి చాలా కంప్లైంట్ పోలీస్ కమిషనరేట్కు పోతున్నాయి, నిజమేనా? లేదండి, అట్లా ఏం లేదు. జిల్లా కలెక్టర్కి పోతున్నాయా జనాల దగ్గర నుంచి? లేదు, ఏదన్నా కూడా మనకు అభివృద్ధి పైన కూడా అడుగుతున్నాం తప్ప ఇటువంటి కంప్లైంట్ ఏం లేదు. ఉంటే తప్పనిసరిగా
దే కెన్ రిజిస్టర్ కేస్. ఓకే. ఐఎమ్ రెడీ. మేమేమైనా ఆక్రమించినా, మా కొడుకు ఏమైనా ఆక్రమించినా వీఆర్ రెడీ. ఓకే. వీఆర్ లా అబాండెంట్ సిటిజన్. తప్పనిసరిగా లాగు చట్టానికి కట్టుబడి ఉంటాం. ఒకవేళ మేము ఇల్లీగల్ దందా చేసి ఇల్లీగల్ మాఫియా నడిపిస్తే 100% పోలీస్ కేసు కట్టమని నిర్భయంగా. ఎనుమాములకు మీరు పోయిరు, ఆ గ్రామానికి పోయిరు. అక్కడ ప్రజలంతా తిరగబడ్డారు. 2 సంవత్సరాలు అయింది, నువ్వేం చేయలేదు, రావట్లేదు అని చెప్పి. నిజమేనా? అది అన్ని చిన్న యూట్యూబ్ ఛానళ్ళు ఉంటాయి కదా, వాళ్ళు రాసుకున్నాయి. తిరగబడడం అంటే ఏంటి? వాళ్ళు 100 మంది 200 మంది వచ్చి ధర్నా చేసి మాకు న్యాయం చేస్తలేవు నువ్వు ఎమ్మెల్యే అయినప్పటి నుండి అనేది నా ఆలోచన. ఓకే. వాళ్ళు అడుగుతారు, క్వశ్చన్ చేసే హక్కు వారికి. అవును సార్ ఇక్కడ మాకు డెవలప్మెంట్ అయితే లేదు, ప్రజాప్రతినిధిని ప్రశ్నిస్తే దానికి తప్పు కాదు. వాళ్ళు నేను ఆ చైతన్యం కూడా రావాలి. నేను కూడా అదే కోరుకుంటున్నాం. ప్రజలు ప్రశ్నించే తత్వం ఉంటేనే మనం కరెక్ట్ పని చేయగలుగుతాం. లేకుంటే అతను పడుకుంటే నేను నా ఇష్టరాజ్యం నేను వెళ్తాను కాబట్టి. సో అక్కడ ఏం జరిగిందంటే ఆ సోదరుడు మళ్ళీ వీడియో రిలీజ్ చేసిండు. ఎవరైతే నాతోని అడిగాడో, అన్న మాకు గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు ఇక్కడ వాటర్ వర్క్స్ చేసిండు, మిషన్ భగీరథ చేసి మా నాళలన్నీ ప్లస్ ఒక 6-8 రోడ్స్ ఉంటాయి, దానిపైన ఉండే ఏదైతే స్లాబ్ ఉంటుందో రోడ్కు వేసే కల్వర్ట్ ఉంటుందో ఆ కల్వర్ట్ డ్యామేజ్ చేసిండ్రు. దానిపైన మళ్ళీ ఇంతవరకు 2 సంవత్సరాలు అవుతుంది. మీరు కూడా ఎమ్మెల్యే అయినారు, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు దాన్ని ఎందుకు చేపిస్తలేరంటే, తమ్ముడు మరి నా దృష్టికి రాలే కదా, ఈ సమస్య మీరు తీసుకురావాలి. అక్కడున్న కార్పొరేటరో లేకుంటే నాయకుడో ఎవరో ఒకరు తీసుకొస్తే దానికి చేపిస్తా కదా అని చెప్పి నేను బండెక్కినప్పుడు వాళ్ళు అంతే చెప్పింది తప్ప అక్కడ ఏం తిరగబడలేదు, ఏం కరలేదు. ఇమీడియట్లీ అక్కడ నాతో ఉండే దాన్ని ఇమీడియట్లీ ఎస్టిమేషన్ తీసుకో, పిల్లలకు ఇబ్బంది అవుతుంది, సో మోరీ ప్రాబ్లం ఉన్నది కాబట్టి నాలా తక్షణం క్లీన్ చెప్పేయండి అని నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని ఏం చేసిండే ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, తర్వాత చిన్న ఉంటాయి కదా కొంచెం సోషల్ మీడియా, నేను ఎవరిని ఎంటర్టైన్ చేయను. వాళ్ళు ఏమంటారు క్యాలెండర్లు అడుగుతుంటారు వచ్చి. నేను యాడ్లు అడుగుతుంటాను. నేనంటున్నా నేను పెద్ద నాకు బ్యాక్గ్రౌండ్, నేను పోలీసు నుండి వచ్చిన సంపాదన కూడా లేదు, నాకు జీతం మీద బ్రతికినాము. నేను ఇండస్ట్రీ లేదు, నాకు రియల్ ఎస్టేట్ లేదు, లేకుంటే నాకేం ఫ్యాక్టరీ లేవు. అంటే మీరు యాడ్లు ఇవ్వలేదని వాళ్ళు మీ మీద ప్రచారం రివర్స్ 100% వ్యతిరేకంగా ఉంటుంది. అదంతా 100% మీరు శుద్ధ అబద్ధం. వచ్చి అడుగుతుంటారు, సార్ మాకు ఒక యాడ్ ఇవ్వండి. ఎవరు ఒక లిమిటెడ్గా ఇవ్వగలుగుతాను, నాకున్న పరిధిలో నేను ఇవ్వగలుగుతాను. ఓకే. నాగరాజు గారు ఇప్పుడు 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది, 3వ సంవత్సరం మీరు అడుగు పెట్టారు. డిసెంబర్ 7 తర్వాత మీరు 3వ సంవత్సరం నడుస్తుంది. సో ఎమ్మెల్యేగా మీరు ఒక డ్రీమ్, అంటే చాలా తక్కువ టైంలో ఎమ్మెల్యేగా కావడం అనేది మీరు ఒక్కరే అనుకుంటారు నాకు తెలిసి ఓవరాల్గా ఇండస్ట్రీలో. అంటే ఒకవైపు ఐపీఎస్ ఆ జాబ్ నుంచి రాగానే ఒక ట్రైన్ దిగి ట్రైన్ ఎక్కినంత ఈజీగా మీరు ఎక్కేశారు. ఆ పోలీస్ ట్రైన్ దిగి పొలిటికల్ ట్రైన్ ఎక్కారు. సో ఓవరాల్గా మరి 2 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా సో మీరు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు. సో అక్కడున్న వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు మీరు ఖచ్చితంగా ఏమైనా చేశారా, అభివృద్ధి చేశారా, ఏ మేరకు నిధులు వచ్చినాయి, దీని గురించి చెప్పగలుగుతారా? 100% అభివృద్ధి లక్ష్యంగానే పోతున్నాం ముందుకు. గత ప్రభుత్వంలో జరిగిన పనులన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాం. ఓకే. పబ్లిక్ ఒక భరోసా కల్పించినాం. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇండికేటెడ్ 200 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్ తీసుకొచ్చినాం. ఓకే. సో అది త్వరలోనే శంకుస్థాపన. అప్పుడు ఓన్లీ ఫౌండేషన్ చేసి నామాత్రం పోయిన వాళ్ళు గత ప్రభుత్వంలో. 100 బెడ్డెడ్ ఆసుపత్రి వచ్చింది. తర్వాత అక్కడ ఇది వర్ధనపేట పాత సమితి యాక్చువల్గా. మరి చాలా దూరాలు అక్కడ చాలాసార్లు ఎమ్మెల్యేలు అయినరు. టి రాజేశ్వరరావు గారు, దయాకర్ రావు గారు, తర్వాత ఆరూర్ రమేష్ 2 times ఉన్నాడు. తర్వాత ఇంతకుముందు చాలామంది సీనియర్స్ ఎమ్మెల్యేలు ఉండే అక్కడ. ఎవరు కూడా వర్ధనపేట మీద దృష్టి సారించలేదు. సో నేను ఇప్పుడు ఇమీడియట్లీ నేను వచ్చిన టర్మ్లో ఏం చేస్తే బాగుంటుంది, అక్కడ ఎంత కూడా ఇసుక మీద ఆధారపడి కుటుంబాలు జీవిస్తున్నాయి. ఆ వాగుపొంటి అందరు డ్రాప్ అవుట్, ఎస్ఎస్సి డ్రాప్ అవుట్, తర్వాత ఇంటర్మీడియట్ డ్రాప్ అవుట్ అయిన పిల్లలు ఇసుక మీద డిపెండ్ అయి ఉంటున్నారు. అంటే ట్రాక్టర్లు కొనుక్కోవడం, వాటి ద్వారా ఇసుక అమ్ముకొని జీవించడం, అది కూడా ఇల్లీగల్గా. ఇసుక పనికి రాదు, అది కన్స్ట్రక్షన్కు రాదు. అది జస్ట్ ఇంటి ముందట ఏమైనా కాంపౌండ్ వాళ్ళకు లేకుంటే టైల్స్ వేసుకోవడానికి అసొంటిది. చాలా పాపం అందరు డిపెండెడ్ ఆన్ ద శాండ్ దానిపైన. ఓకే. దీనికి ప్రధాన కారణం అన్ఎంప్లాయ్మెంట్.
ఆ అన్ఎంప్లాయ్మెంట్ చూస్తే నేను వర్ధనపేటను ఏ విధంగా మనం చేయగలిగితే బాగుంటుందనే ఉద్దేశంతో ఇప్పుడు మున్సిఫ్ కోర్టును శాంక్షన్ చేయించిన ముఖ్యమంత్రి గారితో కూర్చొని. ఓకే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సో మున్సిఫ్ కోర్ట్ వచ్చింది, ఇమీడియట్లీ ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ జైల్. అక్కడ ఒక 10 acres జైలుకి అడుగుతున్నాను. ఓకే, సో జైలు, మున్సిఫ్ కోర్టు, 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూలు, తర్వాత 100 bedded ఆసుపత్రి, ఓకే, అలాగే ఈ 4 మండలాలకు కలిపి అంటే వర్ధనపేట చుట్టూ ఉన్న రాయపర్తి, మన ఐనవోలు, జఫర్గఢ్ అండ్ పర్వతగిరి, ఈ మండలాలకు ఆర్డీఓ ఆఫీస్ కూడా అడుగుతున్నాను. ఓకే. సో ఇవన్నీ మనం అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే తప్పనిసరిగా జాబ్ రిసోర్సెస్ పెరుగుతాయి, పీస్ వర్క్, కొంత డెవలప్మెంట్ వస్తుంది. సో ఇంతవరకు ఐడెంటిఫై చేయలేదు వాళ్ళు. నేను మొన్న అందరితో అక్కడ ఉన్న లోకల్ నాయకులతో కూర్చొని అక్కడ ఒక 100 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ను ఉన్నదాన్ని తీసినాం, బయటికి తీసి అందులో ఇప్పుడు ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్కు స్కూల్కు 25 ఎకరాలు ఇవ్వడం జరిగింది, 10 ఎకరాలు సబ్ జైలుకు, మరి మున్సిఫ్ కోర్టుకు అడిగినాం. మున్సిఫ్ కోర్టు ఇప్పుడు తాత్కాలికంగా వీ కెన్ రన్ ఇన్ ద ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్. సో అది శాంక్షన్ అయింది. అతి త్వరలో ఈ ఎలక్షన్ కోడ్ రాకముందే అది స్టార్ట్ అవుతుంది అని అనుకుంటున్నా. తర్వాత ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ఫౌండేషన్ స్టార్ట్ అవుతుంది, 100 bedded కూడా ఫౌండేషన్ కూడా అవుతుంది. సో ఇవన్నీ కూడా ఒక దూరదృష్టితో చూసి అక్కడ పీస్ వర్క్ అంటే ఇవి కానీ వస్తే అక్కడ తప్పనిసరిగా జాబ్ సోర్సెస్ పెరుగుతాయి. మనకు 100 bedded ఆసుపత్రిలో అవుట్ సోర్సింగ్ చాలా అవసరాలు ఉంటాయి, నర్సింగ్ కాకుండా ఇంకా చాలా పీస్ వర్క్స్ పెరుగుతాయి. పీస్ ఆఫ్ వర్క్స్ పెరిగితే తప్పనిసరిగా వీళ్ళందరూ ఈ ఇసుక మీద కాకుండా వీళ్ళంతా డిపెండెంట్ ఇటు రావచ్చు. ఏమన్నా ఈవెన్ దే కెన్ పుట్ ద షాప్స్ ఆల్సో, చిన్న చిన్న షాప్స్, జిరాక్స్ సెంటర్లు, అన్ని మీడియా పాయింట్స్ ఏమన్నా కూడా పెట్టుకోవచ్చు. సో ఇంత ఈ ఆలోచన ఎవరు చేయలేదు, నేను చేసినాను. తప్పనిసరిగా వర్ధనపేట నా టర్మ్లో ఒక రూపురేఖలు మార్చే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, అంటే ఇప్పుడు వర్ధన్నపేట ఎస్సీ కాన్సెన్స్ అయిన తర్వాత సో ఇప్పటికి ఇంకా దయాకర్ రావు పేరే వినిపిస్తుంది, ఎందుకని దీన్ని? అది ఒక సినిమా చూసినాం కదా, బొమ్మరిల్లు అని, బొమ్మరిల్లు అనుకుంటా, నాన్న నా చెయ్యి ఇంకా నీ చేతుల్లోనే ఉన్నదంట. సో ఇప్పటికీ అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ దొరల గైడెన్స్లే నడుస్తుంటుంది. అక్కడ అందరూ వాడిదే పెత్తనం. మా చదువుకున్న సోదరులందరినీ కూడా మీ ద్వారా, మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం, మారాలి, మనం నాయకులను తయారు కావాలి, నాయకుల లక్షణాలు తీసుకోండి. మీరు ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్. ఎస్, అంతే కదా. నేను చెప్తుంటా, మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ తీసుకోవాలా. ఇన్స్పిరేషన్ కాకుండా నేను ఇన్స్పైర్ చేస్తున్నా, చదవండి, మన పిల్లల్ని చదివియండి. అంబేద్కర్ యొక్క ఫిలాసఫీతో పోతాను నేను. ఎక్కడ పోయినా కూడా ఎవరు కాలు మొక్కద్దు, బాంచన్ దొర అనొద్దు. మనం అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చిన దాని ప్రకారంగానే నమస్తే పెట్టండి, తప్పలేదు. కాలు మొక్కేది తత్వాన్ని నా కాలు మొక్కద్దు, మా సీఎం కాలు మొక్కద్దు, ఎవరి కాలు మొక్కద్దు. మీకు వచ్చే రాజ్యాంగ హక్కు ఏదైతుందో, రాజ్యాంగ ఫలం, రాజ్యాంగం ద్వారా వచ్చే ప్రభుత్వాలు ఇచ్చే ఫలాలైనా ఏదైనా కూడా, సంక్షేమ పథకాలు ఏదైనా కూడా మీకు అవి రైట్స్, తప్పనిసరిగా మీ వరకు చేరే పని చేస్తాను. అంతేగాని దీనికోసం మీరు ఎవరు కాలు మొక్కన అవసరం లేదని చెప్తుంటాను అక్కడ. ఎందుకంటే చాలా అది ఉందా, కాలు మొక్కే సంస్కృతి ఉంది అక్కడ, అది కొనసాగుతుంది ఇంకా. అది రూపురేఖలు మార్చాలని నా యొక్క దృఢ సంకల్పం. తప్పనిసరిగా నా టర్మ్ అయ్యే లోపల వాళ్ళని అందరినీ కూడా ఒక రూట్ మీద తీసుకొస్తానని ఒక విశ్వాసం అయితే ఉంది నాకు. ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే పెంచుతారు అక్కడనే. యూత్ బాగుంది అక్కడ వర్ధనపేటలో. సో నేను స్టేడియం కూడా అడిగిన ముఖ్యమంత్రి గారు, వారు స్టేడియం కూడా యూత్కు 100% ఇస్తానని వాగ్దానం చేసింది. సో ఇవన్నిటి కూడా సంకేతం దేనికంటే డెవలప్మెంట్ కోసం. సో ఇంతవరకు అక్కడ ఒక ఇన్స్టిట్యూషన్స్, స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ లేవు, ఒక స్ట్రాంగ్గా ఆఫీసెస్ లేవు, ఎస్టాబ్లిష్మెంట్స్ ఏం లేవు. వాళ్ళు ఏది రావాలన్నా కూడా వరంగల్కి రావాలి, వాళ్ళు ఏది రావాలన్నా హన్మకొండకు రావాలి. సో ఒక పెద్ద మాల్ లాంటిది కూడా లేదు. ఈవెన్ ఇవాళ రేపు మనం చూస్తున్నాం సూపర్ మార్కెట్లు వస్తుంది, అలాంటిది కూడా లేదు వర్ధనపేటలో. సో డెఫినెట్గా దాని రూపురేఖలు మార్చే విధంగా నేను చేస్తున్నా. అట్లనే విజన్ చాలా బాగుంది. ఓకే, వర్ధనపేట సెంటర్లో జైలు ఉండాలి, ఇవన్నీ ఉండాలని కోరుకుంటున్నారు. ఓకే, కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొంతమంది అసలు 1 లక్ష రూపాయలు ఇచ్చే పరిస్థితి లేదని కొంత బహిరంగంగానే వాపోతున్న పరిస్థితి కదా. మొన్న ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి చూసినాం కదా. సో ఇట్లాంటివి వీటన్నిటిని చూసిన తర్వాత అంటే ఇవన్నీ మీరు సాకారం చేసే పరిస్థితి ఉన్నదంటారా? ఆల్రెడీ శాంక్షన్ తెచ్చిన నేను సీఎం గారి దగ్గర నుండి, ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి. ఆల్రెడీ మున్సిఫ్ కోర్ట్ శాంక్షన్ అయింది, 100 bedded హాస్పిటల్ శాంక్షన్ అయింది,
200 crores-తోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ శాంక్షన్ అయింది. మున్సిఫ్ కోర్ట్ వచ్చింది ఆల్రెడీ, మొన్ననే సంతకం పెట్టారు సీఎం గారు. సో ఇవన్నీ ఎస్టాబ్లిష్మెంట్సే కదా. సరే, అంటే ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లుందంటే ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ అంతా చిన్న భిన్నం చేసిపోయింది గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. అది మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. నువ్వు ఏమన్నా చేయి మాకు తెచ్చిపెట్టా అనేదే ప్రజలు ఒక ధోరణి కనిపిస్తుంది. దాంతో నిలదీసే పరిస్థితి. ఎమ్మెల్యేలుగా మీరు బయట కూడా కొంచెం తిరుగుతున్న క్రమంలో ఇబ్బందులు. ఇప్పుడు మనకు ఈ 6 గ్యారెంటీలు ఒకటి ఉంది కదా, దాంతో ఏమైనా ఇబ్బంది అవుతుందా మీకు? 6 గ్యారెంటీలు పూర్తి చేసినాం. ఇంకొక గ్యారెంటీ మహిళలకు 2500 ఇవ్వాల్సిన గ్యారెంటీ ఒకటి పెండింగ్ ఉంది. 100% చేస్తాం. అప్పుడున్న పరిస్థితి కళ్యాణ లక్ష్మితో తులాం బంగారం అన్నారు, అది సాకారం అవుతుంది అంటారా? నా ఉద్దేశంలో ఇవన్నిటికంటే కూడా ఉచిత వైద్యం, ఉచిత విద్య ఇస్తే అన్ని ప్రభుత్వాలు, అందరు ప్రజలు. కానీ ఇప్పుడు మీరు ఆల్రెడీ చాలా ఇష్యూలో 6 గ్యారెంటీలు, 417 హామీలు, మరొక వైపు బీసీ రిజర్వేషన్లు, వీటన్నిటి కూడా ఇవన్నీ ప్రతికూల పరిస్థితులుగా కనిపిస్తున్నాయి కదా ఫ్యూచర్లో. 100% ఇందులో ప్రతిదీ గ్యారెంటీలు అన్నీ కంప్లీట్ చేసినాం. ఉచిత బస్ ప్రయాణం అన్నా ఇచ్చినాం, ఉచిత కరెంట్ అన్నం ఇచ్చారు, మహాలక్ష్మి కింద ఇచ్చినాం, సిలిండర్లు ఇచ్చినాం. తర్వాత రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా ఇస్తున్నాం. తర్వాత ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు చాలా ఇంపార్టెంట్. ఇప్పటికీ నా కాన్స్టిట్యున్సీలో పేదలు చాలా మంది ఇండ్లు లేక ఉన్న నిరుపేదలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఒక్కొక్క ఊర్లో 25 నుండి తక్కువ లేకుండా ఇండ్లు ఇచ్చినాను అందరికి. ఒక 10 రూపాయలు కూడా ఎవరి దగ్గర ఎక్స్ట్రాక్షన్ చేయొద్దు, అడగద్దు, చేయకుండా ఏదైతే లబ్ధిదారుడు. మరొకసారి ఇందిరమ్మ రాజ్యం చూపెట్టాలనేది మీ ఆకాంక్ష. రేవంత్ రెడ్డి గారిది, మీది, అందరిది. సో ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు ఖచ్చితంగా, ఊరుకో 20-25 ఓవరాల్ గా అన్ని అయిపోయినాయి. స్లాబ్ లెవెల్ వచ్చినాయి, గృహ ప్రవేశాలు చేశారు. థ్యాంక్ యూ. ఇంకా ఉన్నాయి, ఇంకా ఇస్తాం. ఈ 3 ఏళ్లలో ఇంకా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సో దీనిపైన ప్రతిపక్షాలు ఏదో ఆడలేక మధ్యలో కూర్చో అన్నట్టు తప్పుడు ససత్య ప్రచారాలు. ఇప్పుడు ఏమైంది, ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు నీటి పైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనేది కొత్త నాటకం ఆడుతుంది. సో కాంగ్రెస్ చేసే ఏదైతే అభివృద్ధి సంక్షేమ పథకాలు, సన్న బియ్యం మేము చెప్పలేదు, సన్న బియ్యం ఇచ్చినాం. 10 ఏళ్లలో రేషన్ కార్డులు ఇవ్వలేదు, అటువంటి రేషన్ కార్డులు ఇచ్చినాం. ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. ప్రతి ఒక్కటి చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి మొన్న సర్పంచ్ ఎలక్షన్లో పలిగింది, చెల్లమన్నది. అందుకే రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ పెట్టినట్టున్నారు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత పోదామనే కాన్సెప్ట్ ఉన్నట్టు. ప్రతిదీ సంక్షేమం ఎవరికైతే చేరాలో వారికి చేరుతుంది. మొన్నటి ఫలితాలు ఇంకొంచెం మెరుగ్గా రావాల్సి ఉండే. మీ వర్ధనపేటలో పరిస్థితి ఏంది? పంచాయతీలు బాగానే వచ్చినాయి, 60% గెలిచినాం. ఒక 5 to 10% మా రెబల్సే గెలిచారు. వారిని కూడా మేము ఆహ్వానిస్తాం. మళ్ళీ పార్టీలకు కూర్చునబెట్టి సమన్వయం చేసి తీసుకుంటాం. ఇక ఫ్యూ % అంటే అక్కడ పర్సన్ బట్టి. సర్పంచ్ ఎలక్షన్లు అంటే నాగరాజ్ మంచోడా, శ్రీనివాస్ మంచోడా అని చూస్తాం. నాగరాజ్ కంటే మంచోడు శ్రీనివాస్ అంటే శ్రీనివాస్కి ఇస్తాడు. లేదు, శ్రీనివాస్ 4 సార్లు ఓడిపోయింది కాబట్టి నాగరాజు కొత్తోడు శ్రీనివాస్కి వేయాలి మనం అనుకుంటే ప్రజల నిర్ణయం అక్కడ. సో ఇక్కడ ఎవరిని ఫోర్స్ చేయలేము. సో ఆ విధంగా కొన్ని సీట్లు ఉన్నాయి. 100% కాంగ్రెస్ కు పట్టం కట్టిండ్రు ప్రజలు. ఎందుకంటే వాళ్ళకు విశ్వాసం కలిగింది. కరెక్ట్ గా ఇందిరమ్మ ఇల్లు ఇదే పరిస్థితి జెడ్పీటీసీ, ఎంపీటీసీలో కూడా 1 సైడ్ ఉంటుంది వారు. పెరుగుతుంది అంటారా? గ్రాఫ్ పెరుగుతుంది. చేయి గుర్తుకి అంటారా? చేయి గుర్తుకే అంటారు. 100% చేయకూడదుకే అంటారు. సో ఏది చేసినా కూడా ప్రజా సంక్షేమం ఆలోచించి ప్రజాపాలన వచ్చింది. గడిలు లేవు. ఇప్పుడు గడిల పాలన పోయి అక్కడ ప్రజాభవన్ అయింది. ఇన్ని రోజులు అక్కడ దొరలుండే, ఇప్పుడు ఒక సీతక్క బడుగు బలైన వర్గాల పేదింటి బిడ్డ అక్కడ కూర్చున్నది. బట్టి విక్రమార్కుడు మా యొక్క దళిత సోదరుడు కూర్చున్నాడు. అలాంటి ఏదైతే చేసినామో 100% బీసీలకు 42% అన్నాం. దానికోసం కొట్లాడుతున్నాం. వాళ్ళంతా మోకాలకు బీజేపీ వాళ్ళు. ఆయన మాట్లాడతాడు కదా ఎంపీ, అతని పేరేంటిది, కరీంనగర్ ఎంపీ గారు బండి సంజయ్ గారు. అలా అంటే ముస్లిమ్స్ మన దేశస్తులు కదా, వాళ్ళకి పాల్గొనలేదా భారతదేశ స్వతంత్ర పోరాటంలో లేరా? వాళ్ళు మన వాళ్ళే కదా. వాళ్ళను పెట్టి ఎట్లు ఇస్తావు, వాళ్ళని తీసేస్తేనే ఇస్తాం. ఇదంతా అంటే కావాలని అడ్డుపడడం తప్ప సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఉంది. కాబట్టి తప్పనిసరిగా మేము పోయే నినాదం 42%. మొన్న జనరల్ సీట్లు చేసినాం. జనరల్ సీట్లలో కూడా 90% బీసీలకు ఇచ్చినాం. సో బీసీలు అందరు గెలిచిండ్రు. దే ఆర్ హ్యాపీ. బీసీలు అందరు హ్యాపీగా ఉన్నారు. 100% మా నినాదంతో పోతున్నాం. కాబట్టి రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీలు కూడా అదే విధంగా
క్షేత్రస్థాయిలో గెలుస్తాం. గత ప్రభుత్వంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ని కలవాలంటే అంటే ఇప్పుడు మాజీ సీఎం ఆయన కలవాలంటే మంత్రులకు కూడా అవకాశం లేదు. ఇప్పుడు ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మరి మీకు ఎప్పుడంటే అప్పుడు కలిసే అవకాశం ఉందా? కలుస్తున్నారా అట్లా? ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. బాస్ అనేవాడు ఎప్పుడు ఆఫీస్లో కూర్చుంటాడు, కూర్చొని అందరినీ డిక్టేట్ చేస్తాడు. లీడర్ అనేవాడు ప్రజల్లో ఉంటాడు. మా సీఎం గారు లీడర్, ఓకే 24/7 లీడర్లో ఉన్నాడు. నాట్ లెస్ దెన్ 18 hours. ఎప్పుడు పోయినా కూడా నో అన్నాడు. ఏమిటి సమస్య అంటాడు. ఈ సమస్య ఉన్నదంటే అప్పటికప్పుడు పరిష్కారం అయిపోతున్నాయా? 100% అప్పుడప్పుడే చెప్పేస్తాడు ఫోన్ చేసి, అక్కడ ఈ సమస్య ఉన్నది, ఫైనాన్స్తో కూడుకున్నదంటే కొంచెం ఆలస్యం. ఒకటి రెండు ఏమైనా చెప్పగలుగుతారా? మీ వర్ధన్నపేటలో సీఎం గారు ఇనిషియేట్ తీసుకొని చేసిన ఏమైనా ఉన్నాయా? కళ్ళకు కనబడినట్టున్నాయి. ఇప్పుడు గత ప్రభుత్వంలో కుర్చేసుకొని చేస్తా అన్నాడు. ఎవరు? కేసీఆర్ గారు. ఏది? వరంగల్ డెవలప్మెంట్ అండర్ డ్రైనేజ్ సిస్టమ్ నేను వచ్చి కూర్చుంటా అన్నాడు. దాని మొహం లేదు, జాడ లేదు, పత్త లేదు, అటే పోయింది ఆయన. కానీ ఈ రోజు 400 కోట్లు ఇచ్చి అండర్ డిపిఆర్ తయారైంది. అతి త్వరలో ఇవాళ రేపు సీఎం గారు వచ్చి ఓపెనింగ్ చేస్తున్నాడు ఎయిర్పోర్ట్. ఓకే మేము అడిగిన అంటే ఎలక్షన్లో వాగ్దానాలు ఇవన్నీ కూడా తీసుకున్నాం. ఎమ్మెల్యే ఎలక్షన్లో, ఎంపీ ఎలక్షన్లో ఏదైతే వాగ్దానాలు చేసిండో అవన్నీ పూర్తి అవుతున్నాయి. అదే కాకుండా మొన్న మోంతా తుఫాన్ వచ్చింది. కనీసం గతంలో వచ్చి ఉట్టి అట్లా ఎవరైతే మాజీ మినిస్టర్ దయాకర్ రావు, తర్వాత కేటీఆర్ మాజీ మినిస్టర్ వచ్చి చూసి మేము ఇంటికి పైసలు ఇస్తామని అట్టే పోయిండు. కానీ మొన్న మా సీఎం గారు అత్యధిక వర్షపాతం కురిసింది వర్ధనపేట కాన్స్టిట్యూన్సీ, పర్వతగిరి మండలం కురిసింది, యాజ్ వెల్ యాజ్ భీమదేవరపల్లి కురిసిన వర్షంతో కాకతీయ కట్టిన గొలుసు చెరువులతో వచ్చిన వరద ఉధృతితో చాలా కాలనీలు మునిగిపోయినాయి. తక్షణమే సీఎం గారు వచ్చి విజిట్ చేసి ప్రతి హౌస్ హోల్డ్ కు 15,000 ఇచ్చాడు. తర్వాత 1 month రేషన్ డిక్లేర్ చేసి అవన్నీ ఇచ్చినాం మేము. సో అంటే చెప్తున్నాం, ఈ ముఖ్యమంత్రి గారు ఇన్స్టెంట్ గా చేస్తున్నారా అంటే మేము చెప్పిన సమస్యను ఇమీడియట్లీ ఈ విల్ అటెండింగ్ ద ఎనీ ప్రాబ్లమ్స్, ఆ సొల్యూషన్ కూడా చూపెడుతున్నాడు ఏ విధంగా చేయాలి. ఎప్పుడు పోయినా కూడా ఆయన గేట్స్ ఆర్ ఓపెన్. వారు ఎవరిని కూడా నిరుత్సాహపడుతూ ప్రతిపక్ష నేతలపైన కూడా కలుస్తున్నాడు. ఎవరు కూడా కామెంట్ చేస్తలేరు కదా. మరి గత ప్రభుత్వంలో మనం చూసినాం, మా మహమూద్ అలీ అసలు మైనార్టీ లీడర్ వెనకకెళ్ళి పోయిండు. మరి మా గద్దరన్న అందరికి అభిమాన నాయకుడు, తెలంగాణ సాధించడంలో అతని యొక్క ప్రధాన పాత్ర ఉంది. ఆయన మెట్ల ముందు అక్కడనే గేట్ ముందు పోలీసులతో అక్కడనే కూర్చుని సందర్భాలు ఉన్నాయి. అవన్నీ విజువల్స్ చూసినాం. సో ముఖ్యమంత్రి గారు దారిలో పోతుంటే ఎవరన్నా వెయిట్ చేసిందంటే, అంటే మన ఎల్లందు ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఆయన సంచి పట్టుకొని నిలబడ్డా కూడా చూసి అరే ఇంటికి పిలిపించుకొని మరీ మాట్లాడండు. దట్ ఈస్ అవర్ ముఖ్యమంత్రి. ఈజ్ అ లీడర్, ఈజ్ నాట్ ద బాస్. బాస్ అంటే ఆఫీసులో కూర్చొని. నాగరాజు గారు కూడా గతంలో ఒక బ్యూరోక్రాట్, ఒక ఐపీఎస్, ఇప్పుడు ప్రజల మధ్యకి వెళ్తున్నాడా? ఈ ఒడ్డునున్నాడా, ఈ ఒడ్డునున్నాడా? ఆ బ్యూరోక్రసీ నుంచి బయటకు వచ్చిరా మీరు? మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోయినాం. ట్రాన్స్ఫర్ అయిపోయింది. డౌన్ టు ఎర్త్కి వెళ్ళిపోయినాం. తప్పనిసరిగా ఏ చిన్న జస్ట్ ఇప్పుడు ఎమ్మెల్యేగా జీవించడమే, నటించడం లేదు. నటించలేము ఇక్కడ. నటిస్తే ప్రజలు గుర్తిస్తారు. నటిస్తున్నాను 100%. ఏ చిన్న కార్యకర్త పిలిచినా కూడా వెళ్తాను నేను. వారికి బాధలు ఉన్నాయంటే ఇమ్మీడియట్లీ, మీకు ఎగ్జాంపుల్ అంటే నమ్ముతారో లేదో, నా శాలరీ నుండి ఐ టోల్డ్ దట్ ఎవ్రీ మంత్ కొంచెం ఖర్చు పెడతాను. ఎందుకంటే నాకు రియల్ ఎస్టేట్ దందా లేదు, ఫ్యాక్టరీలు లేవు, ఇండస్ట్రీలు లేవు. లేక నేను ఐఎమ్ నాట్ ఏ అసలు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఎట్లా వచ్చింది? దీనికి ఇన్స్పిరేషన్ చెప్పండి. మీరు దాచుకోకుండా చెప్పాలంటే ఒకసారి డీసీపీగా వరంగల్లో చేసేటప్పుడు నన్ను ఓవర్ నైట్ ట్రాన్స్ఫర్ చేసిండ్రు. ఒక వితౌట్ ఎనీ రీజన్. ఏంటంటే ల్యాండ్ డిస్ప్యూట్ లో ఎంటర్ అయిండు, అది ఉల్టా చేస్తున్నాడు మాకు అని చెప్పి ట్రాన్స్ఫర్ చేసిండు. ఎవరు చేశారు? ఐ డోంట్ వాంట్ టెల్ హిస్ నేమ్. అక్కడ డిపార్ట్మెంటల్ గా నాయకులు చెప్తే, జనరల్ పొలిటీషియన్ చెప్తే అధికారులు ట్రాన్స్ఫర్ చేస్తారు. సో అది నాకు కొంచెం స్పార్క్ అయింది అక్కడ. నేను ఎందుకు రాజకీయం చేయొద్దు అనే ఉద్దేశంతో నైట్ ఏ తప్పు లేకున్నా నన్ను బదిలీ చేసి అనవసరంగా అది అప్పుడు ఆవేదన కలిగింది. ఆ తర్వాత ఆవేదన రెండు ఉండే. సో దానివల్లనే ఇవాళ పాలిటిక్స్కి వచ్చిన. తప్పు చేస్తే ఎవరిని సహించేది లేదు. అంతే. కొంచెం ముక్కు ఇది ఎప్పటికైనా ఉంటుందా? నాగరాజు గారు ప్రయత్నం చేస్తాను 100%. అదే బుద్ధిగా చేస్తున్నా. ఓకే. ఇప్పుడు మీ వరంగల్లో ఈ కాంగ్రెస్లో బాగా
ఈ వర్గపోర్లు గ్రూప్ తాగాదాలు ఉన్నాయి. మరి నాగరాజు గారు ఎటువైపు ఉన్నారు? న్యాయం బయటే ఉంటాడు ఎప్పుడు కూడా. 35 ఏళ్ళు న్యాయం పరంగా చేసినాక న్యాయం ఎట్టుంటే అటే మొగ్గు. అది పాసిబుల్ కాదు కదా, ఎట్లయితుంది? ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు మహిళా మంత్రులు మీ జిల్లా నుంచి, ఇంకా రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి. సో ఇన్ఛార్జి మినిస్టర్ మీదనే అక్కడ కొండమురళి లాంటి, కొండ సురేఖ లాంటి వాళ్ళు కూడా కొన్ని ఇష్యూలలో అంటే ఆయన బహిరంగంగా మాట్లాడడము ఇవన్నీ దాంట్లో వర్గాలుగా విడిపోయినాయి. తర్వాత ఆమెను అక్కడ ఉన్న వాళ్ళంతా ఎమ్మెల్యేలు, అంటే మీరు ఆ ఎమ్మెల్యేల దాంట్లో ఉన్నారా, మీరు దీంట్లో ఉన్నారా? ఎటువైపు? వ్యక్తిగత అభిప్రాయం వేరు, డెవలప్మెంట్ వేరు. ఓకే, వ్యక్తిగత అభిప్రాయం వచ్చినప్పుడు వాళ్ళు తప్పు అనిపిస్తే అటు పోం కదా. అవును, వారు చేసే తప్పులో మనం కూడా పోతే భాగస్వాములు అవుతాం. సో తప్పు అనిపించినప్పుడు అటు వెళ్ళాం. మంత్రి కానీ, సీతక్కలు కానీ, సురేఖమ్మ కానీ, మా పొంగులేటి గారు కానీ, నా మనసుకైతే నాకు అదే తప్పు అయితే నేను అటు వెళ్ళాను. నిజం అనిపిస్తే వెళ్ళి ఎస్ ఐ విల్ స్టాండ్ ఫర్. ఇప్పుడు రెవెన్యూ మినిస్టర్గా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, అదే క్రమంలో ఆర్థిక శాఖ మంత్రిగా బట్టి గారు ఉన్నారు. సో మరి మీలాంటి వాళ్ళకు, అంటే ఆయన ఒక దళితుడు, మీరు ఒక దళిత ఎమ్మెల్యే కనుక మీలాంటి వాళ్ళకు మరి చెప్పగానే, అంటే ఒకవైపు నిధులు లేవు, ఏదో కమిషన్లు తీసుకొని డబ్బులు ఇస్తుండ్రు, అదొక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సో మీరు అడిగిన వెంటనే ఆర్థిక శాఖ నుంచి ఆయన ఆమోదం ఇస్తున్నారా? 100% ఇస్తున్నారు. ఈ ప్రత్యక్ష పార్టీలు ఏవైతున్నాయి, బీఆర్ఎస్ అనేది అది అబద్ధానికి అంబాసిడర్స్. ఎందుకంటే అంబేద్కర్ గారు ఒక సామెత చెప్పిండు, నిజాన్ని ఎప్పుడు లైవ్లో పెట్టాలని. నిజం నిద్రపోతే అబద్ధం అనేది ఊరంతా తిరిగేస్తుంది. ప్రతిదీ బీఆర్ఎస్ నాయకులు చేసేది అసత్య ప్రచారాలు, గ్లోబల్ ప్రచారాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఎన్నో యూట్యూబ్ ఛానల్ పెట్టి, పెయిడ్ ఛానల్స్ అన్ని, పెయిడ్ ఆర్టిస్టులతోని, పెయిడ్ వాళ్ళతో మాట్లాడిస్తున్నారు. దానికి చాలా ఎగ్జాంపుల్స్ చెప్పగలుగుతాను. ఎందుకంటే ఎంతసేపు మేమే తెలంగాణ తెచ్చినాం, మేమే మా నాయననే తలకాయ చావు నోట్లో పెట్టొచ్చింది అని అంటారు. మరి అందరికీ తెలుసు ప్రజలకు. అంటే ఒక సెక్టార్ పీపుల్ ఎప్పుడు కూడా ఆయననే టైగర్, ఆయననే పులి బయటకు వస్తుంది అని అంటున్నాను. నేనేమంటున్నా అంటే ఈ తెలంగాణ వచ్చింది, నేను అప్పుడు డిపార్ట్మెంట్లో ఉన్నా. డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు నేను అన్ని చూసిన. అప్పుడు పోలీస్ వాళ్ళని కూడా సపోర్ట్ చేశాను. మా కిస్టాయి లాంటి ప్రాణత్యాగం చేశాను, కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నాను. వాడిని ఎందుకు గుర్తించలేకపోతున్నావు నేను బాధ అనిపిస్తుంది. శ్రీకాంతాచార్య సూసైడ్. అంటే ఇప్పుడు కవిత చెప్పేది అంతా కరెక్టేనా? 100%. ఇక అందులో డౌట్ ఎందుకు? ఇప్పుడు ఇంట్లో దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేరు అంటారు కదా. మరి ఇంట్లో వ్యక్తి సొంత రక్తం పంచుకొని పుట్టిన బిడ్డనే వచ్చి చెప్తుంది హరీష్ రావు ఎంత సంపాదించిండు, కేటీఆర్ ఎంత సంపాదించిండు. ఇదంతా రేవంత్ రెడ్డి వెనకుండి కవితతో మాట్లాడిస్తున్నాడు. చిన్న పాలు తాగే పిల్లన అమ్మాయి కవిత. షీఈ్ ఎ మెచ్యూర్డ్ పొలిటీషియన్. అన్ని విధాల 20 సంవత్సరాలుగా ఆమె కూడా ఇక్కడ అనుభవం ఉన్నది. మరి జాగృతి అనే ఒక పెద్ద సంస్థ ఏర్పాటు చేసి తెలంగాణని జాగృతి పరిచింది. మరి అలాంటి మహిళ ఇప్పుడు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ఆమెను కాంగ్రెస్ లకు తీసుకుంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటామంటే అది పెద్దల పిసిసి, ఏఐసిసి ఉంటారు, వాళ్ళ ఇష్టం. దాంట్లో మన అభిప్రాయం ఏముంటుంది? సో వారి ఇష్టం. ఆమె సోదరి ఇంట్లో ఆడబిడ్డ వచ్చి చెప్తుంది హరీష్ రావు అక్కడ మన వరంగల్ జిల్లాలో సెంట్రల్ జైలు అనేది చాలా ప్రాముఖ్యత గల జైలు. అటువంటి దాన్ని కూలగొట్టిన అవసరం వచ్చింది. దానికి తాకట్టు పెట్టి 11 కోట్ల నుండి 1600 కోట్లకు పెంచి 600 కోట్లు ఎవరు వేసుకున్నారో హరీష్ రావుకు బినామీ అని ఆమెనే చెప్పింది, నేను చెప్పట్లేదు. స్వయంగా ఆమెనే చెప్పింది. ఆయనకు ధన్వాడలో 600 ఎకరాల ఫామ్ హౌస్ ఎక్కడిది? మరి మా హనుమంత్ అన్న చెప్తుంటాడు ఎప్పుడు మాట్లాడినా. మీ దగ్గర ఆరూరు రమేష్ ఎట్లున్నాడు ఇప్పుడు? ఆరూరు రమేష్ గారు ఆయన పని ఆయన చేస్తున్నాడు, బీజేపీలో ఉన్నాడు, ఈజ్ ఓకే. ఆయన ప్రచారం ఆయనది, మన ప్రచారం మనది. సో బీజేపీ అంటే ఈ దయాకర్ రావు దగ్గర నుంచి మొదలుకుంటే ఇప్పుడు వరదన్నపేట వీళ్ళు ఏమన్నా అభివృద్ధి చేసిరా? మీరేమో ఏం జరగలేదంటారు. రోడ్లు వేస్తే అభివృద్ధి కాదు సోదరా, రోడ్లు వేస్తేనే కాదు, ఆలోచించాలి. ఏం చేస్తే అక్కడ యువతకు మనం ఏం చేయగలుగుతాం. మరి ఇన్నేళ్ల నుండి అక్కడ ఒక ఇండస్ట్రీ తేయలేకపోయినారు, ఒక మంచి ఏమన్నా ఆలోచన విధంగా ఏం చేయలేకపోయినారు. ఇప్పుడు ఎస్టాబ్లిష్మెంట్స్ తెస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా వర్ధనపేట రూపురేఖలు మారుతాయని నేను భావిస్తున్నా. నా ఆలోచన విధానం అది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా బాగున్నదంటే ఎవరినైనా మంచి ఇండస్ట్రీని పట్టుకొస్తా అక్కడికి, రిక్వెస్ట్ చేసి అక్కడ ఏది సూటబుల్ ఇండస్ట్రీయో అది తెచ్చినాం అనుకో, అక్కడ యువతకు
ఉపాధి దొరకదు. ఓకే. ఈ డైలీ పాపం మట్టెత్తడానికి పోతారు మా సోదరులందరూ, మా దళిత సోదరులు ఎక్కువ మట్టెత్తుతుంటారు. సో వాళ్ళందరికీ కూడా ఒక జాబ్ సోర్స్, ఒక భరోసా కల్పించగలిగితే ఇండస్ట్రీ లాంటివి చిన్న చిన్న పరిశ్రమ పెట్టే ఆలోచన ఉన్నది. సో మీలాంటి వాళ్ళు అంటే ఐపీఎస్గా రిటైర్డ్ అయ్యారు కనుక ఆ విజన్ ఉంటుంది కనుక వాళ్ళ ఆలోచన కూడా దానికే మద్దతు ఇచ్చి మీకు ఓట్లేసి గెలిపించారు. సో ఆ దిశగా మీ ప్రయత్నం కొనసాగుతున్నాను, చేస్తున్నా. అదే క్రమంలో మీ కొడుకు మీద వస్తున్న ఆరోపణల విషయంలో ఫైనల్గా ఏం చెప్తారు చెప్పండి? ఎంత త్రాష్ అది. నేను ఇప్పుడు కూడా ఓపెన్ ఛాలెంజ్ మీ ద్వారా చేస్తున్నా, పోయి ఎంక్వైరీ చేయమనండి, లేకుంటే మీరే ఏమన్నా మన టీంను పంపండి, 99 టీవీ నుండి పంపి ఎంక్వైరీ చేయకండి. ఇసుకలో మా కొడుకు మీరైతే దేని వెనక లేరు, మీ కొడుకు వెనకాల లేరు, ఏ అవినీతి మీ వెనకాల లేరు, సవాలే లేదు. తర్వాత దాంట్లో ఒక పోలీస్ అధికారిగా పోలీసులను ప్రభావితం చేయట్లేదు. అదే క్రమంలో ప్రజల వద్ద నుంచి వస్తున్న ఆ ఫిర్యాదులు కలెక్టరేట్కి వచ్చిన వాటి విషయంలో కూడా అదంతా ట్రాష్ అంటారా? ట్రాష్. ఓకే, మనం వెరిఫై చేపిద్దాం, ఓపెన్ ఛాలెంజ్. ఇట్లా డిబేట్ పెట్టండి. ఓకే, ఎవరైతే మా పైన నా కొడుకు పైన ఆరోపణలు డిబేట్ పెట్టండి, డిబేట్ పెట్టి మాట్లాడదాం. ఎక్కడ ఏమైతుంది, ఏం చేస్తున్నారో ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాయి. దీనికంటే ఛాలెంజ్ మేము స్వీకరిస్తున్నాం. వర్ధనపేట నుంచి ఏ సమస్య వచ్చినా మిమ్మల్ని నేరుగా సంప్రదించవచ్చు. ఆన్లైన్ లో కూడా సంప్రదించండి, నేను సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉంటాను. ఓకే. సో మొత్తానికైతే ఈ 3 ఏళ్లలో వర్ధనపేట రూపురేఖలు మారుస్తారు, మార్చే ప్రయత్నం 99 టీవీ వేదికగా చెప్తున్నారు. మార్చే ప్రయత్నం చేస్తా అంటున్నా. ఓకే, దానికి అందరు సహకరించాలి. మీ 4th పిల్లర్ కూడా సహకరించాలి, తప్పకుండా సహకరిస్తారు. ఎందుకంటే అభివృద్ధి కోసం మీరు చాలా ప్రధాన పాత్ర కదా. అవునవును. నిజాన్ని నిస్సగ్గుగా మీరు ట్రాన్స్ఫార్మ్ చేస్తేనే అది ఎస్ ఇది రైట్, ఇది తప్పు, ఇది ఒప్పు అనేది ప్రజలు చూసుకోగలరు. ఓకే, 100% నా ప్రయత్నం నేను చేస్తుంటా. ఓకే, మీరు 3 మంత్రులకు సఖ్యంగానే ఉన్నారా? 100% సఖ్యంగా. ఓకే, ఎవరితోని ఎలాంటి అది లేదు, ఈ వర్గం ఆ వర్గం అని ఏం లేదు, కన్ఫర్మ్ నో వర్గం. నాగరాజు ఫ్రెష్ గా వచ్చిండి అట్లనే ఉన్నాడు, వర్గాలు ఏం లేవు నాకు. ఓకే, తప్పు అయినప్పుడు తప్పు అనేది మాట్లాడతాను. ఓకే, నేను కొండమురళితో కూడా చెప్పాను. కొంతమంది ప్రజలు మీ మీద కలెక్టరేట్కి కంప్లైంట్ చేస్తున్నారు, వాళ్ళ విషయంలో మా ఛానల్ ద్వారా మీరు ఏమైనా చెప్తారా? 100% ఏమైనా ఉంటే నేరుగా రమ్మనండి. ఏం ప్రాబ్లమో నాకు చెప్పాలి కదా. ఓకే, ఇది ఇట్లా జరిగిందంటే చెప్తాను, ఏ విషయంలో జరుగుతుంది, ఏ విషయంలో కలెక్టర్ ఆఫీస్కి పోయినారు, ఏ విషయం చెప్తే నేను మాట్లాడతాను. ఓకే, అది కలెక్టర్ గారికి నేను ఇద్దరం కూర్చొని మాట్లాడుతున్నాను. ఓకే. నాగరాజు గారు, కేటీఆర్ ఒక సందర్భంలో ఒక డైలాగ్ కొట్టిరు 2014లో, ఆ విద్యుత్ సౌధ దగ్గర జరిగింది, అది ఇప్పటికి కూడా వైరల్ అవుతుంది. సో ఆ సంఘటనకు ప్రత్యక్ష సాక్షిగా మీరు ఉన్నారు, వాస్తవానికి అక్కడ ఏం జరిగింది చెప్పగలుగుతారు? గుడ్ క్వశ్చన్ అండి. అది చాలా విస్తృతంగా జరుగుతుంది. విద్యుత్ సౌధ అంటేనే అక్కడ మంటలు లేసేది, తెలంగాణ కోసం కొట్లాడుతుండే. సో నన్ను అక్కడ బందోబస్తు 24/7 నేను అక్కడనే ఉండేది. అప్పుడు నేను అడిషనల్ డీసీపీ వెస్ట్ జోన్గా ఉంటుంది. ఒకసారి ప్రివెంటివ్ అరెస్ట్ చేయాలని ఆదేశాలు వచ్చినాయి. అప్పుడు కేటీఆర్ను ఇంకా ఎమ్మెల్సీ ఎవరు బాల్కసుమన్ వీళ్ళందరూ వచ్చినట్టున్నారు. వస్తే ప్రివెంటివ్ అరెస్ట్ చేసి మేము గోషామాల్ అరెస్ట్ చేసిన వాళ్ళని గోషామాల్ పంపుతాం. సో దానిపైన కొంచెం గొడవ అయ్యి అప్పుడు సుధీర్ బాబు గారు డీసీపీగా ఉండే. సో అతన్ని మళ్ళీ విద్యుత్ సౌధకు తీసుకొని వస్తే దిగగానే ఎవడరా నన్ను అరెస్ట్ చేసింది, ఏ పోలీసు అని మాట్లాడాను. సో ఆ రోజే నాకు కోపం వచ్చింది. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారిని కామెంట్ చేస్తారు. మరి అప్పుడు యూనిఫామ్లు ఉన్నాం కదా, ఏమంటాం చెప్పండి. ఒక అధికారికి ఎమ్మెల్యేగా ఉండి ఆ స్థాయిలో మాట్లాడితే ఎట్లా ఉంటుంది? అది అరెస్ట్ చేసింది మీరే? నేనే అరెస్ట్ చేసి మిమ్మల్ని ఉద్దేశించి అన్నాడు. అంతే కదా, అక్కడ ఉన్న పోలీస్ అధికారులను, అంటే నేనని కాదు, అక్కడ ఉన్న పోలీసు వాళ్ళను ఉద్దేశించాను. నేను అప్పుడు అతని పరిచయం కూడా లేదు. సో కామెంట్ చేసిండు. అంటే ఇప్పుడు కూడా అదే ప్రవర్తన అయినది. ఎందుకు చెప్తున్నా అంటే మీరు అడిగిన దానికి అతనిలో ఉన్న స్వభావం, అతనిలో ఉన్న అహంకారం ఉన్నదా నాకు అంటాడు. మళ్ళీ అహంకారపూరితమైన మాటలే. అప్పుడంటే సరే తెలంగాణ కోసం కొట్లాడుతున్నారు, అందరికి నచ్చింది. హరీష్ రావు పోయి అక్కడ ఢిల్లీలో ఆఫీసర్ని కొట్టినా అందరం శభాష్ అన్నాం. ఇక్కడ పోలీసుల మీద తిరగబడ్డా లేక ఏం చేసినా కూడా ఆంధ్ర అధికారుల మీద లేకుండా ఆంధ్రులనన్నా కూడా మనం యాస భాష ప్రాస అంతా నచ్చింది. కానీ ఇప్పుడు కూడా అదే యాస భాష ప్రాస మాట్లాడితే ఆల్రెడీ 12 సంవత్సరాలు అయిపోయింది. 10 ఏళ్లలో మీ నాన్నగారు ఉన్న భాష, అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వాడే నెక్స్ట్ జనరేషన్ మర్యాదపూర్వకంగా ఉండాలి. ఏం మెసేజ్ ఇస్తున్నారు? అప్పుడు బాధపడ్డారా బాగా? అప్పుడు బాధపడ్డాం, అందరు పోలీసు వాళ్ళంతా బాధపడ్డారు. అవునవును, కొంచెం కేటీఆర్ గారి మీద పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కొంత అవి వ్యతిరేకత కనిపించింది. నాకు కూడా అనిపించింది. అప్పుడే నా బూట్ తీసి
కానీ అప్పుడు కొట్టలేం కదా. సో అంటే అతను మాట్లాడే విధానం, తిట్టే విధానం, అధికారులను పట్టుకొని నువ్వు ఇప్పుడు కూడా బెదిరిస్తాను. ఐపీఎస్ ఐఏఎస్లు ఎక్కడున్నా కూడా పట్టుకొచ్చి జైలుకు పంపుతాం మేము అంటాం. మీరు వచ్చేది ఎప్పుడు, సచ్చేది ఎప్పుడు. కానీ మీరు మాట్లాడిన భాషని ఇవాళ మొన్న ముఖ్యమంత్రి గారు కూడా తెలంగాణ భాషలో మాట్లాడిన మన అవ్వ అనేది ఊత పదం మన తెలంగాణలో. నీ అవ్వని నిడిచిపెట్ట ఇప్పుడు సహజంగా అంటావు, ఏంద్రా నీ అవ్వ నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు ఏందంట. ఈ భాషను పట్టుకొని అంటే ఇవాళ రేపు అందరూ కూడా సోషల్ మీడియా ఒకటి ఉంది, దానికన్నా భయపడాల్సిన పరిస్థితి ఉంది. ఎవరైనా మాట్లాడినా ప్రజలు ప్రజాక్షేత్రంలో వాళ్ళకు కామెంట్స్ వస్తున్నాయి. అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆర్ అబ్జర్వింగ్, మనం చూస్తుంటాం. సెక్షన్ ఆఫ్ పీపుల్కి నచ్చదు మనం మాట్లాడే విధానం. నేను కానీ ఎవరు కానీ, కేసీఆర్ కానీ, మాజీ ముఖ్యమంత్రి కానీ, మా ముఖ్యమంత్రి, ఏ నాయకులు మాట్లాడినా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి నచ్చదు. వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ వీఆర్ గివింగ్ టు ద సొసైటీ, అది ఇంపార్టెంట్. సో నేనేమంటున్నా అంటే వీళ్ళు ఇంకా మేము మేమే పాలనలో ఉన్నాం, మాదే పెత్తనం నడుస్తుంది అనే విధంగా బిహేవ్ చేస్తున్నాను. మొన్న ఇక్కడ మాట్లాడుకుంటే నాకు కూడా చెప్పుతాను కొట్టబుద్ధి అవుతుంది అంటే, మాకు కూడా కొట్టబుద్ధి అవుతుంది కదా. మరి నువ్వు అట్లా మాట్లాడితే మేము కూడా కుక్క కాటుకు చెప్పు దెబ్బ. నువ్వు మాట్లాడే విధానం, నువ్వు నమస్తే పెడితే ప్రతి నమస్కారం పెడతాం. ఈ మర్యాద లేకుండా పోతుంది కదా. మనం ప్రజానాయకులం, ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు. మనం ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. మీ నాయన ఒక్కడే తెచ్చిండు, మా నాయన తెలంగాణ తెచ్చిన మొగోడు హీరో అంటాను కదా. నువ్వు ఒక్కని కాదు బిడ్డ అని నేను చెప్తున్నా. ఇక్కడ తెలంగాణ వచ్చిందంటే ఎంతో మంది 1200 మంది ప్రాణత్యాగాలు ఉన్నాయి. అక్కడ ఉన్న దిగవంత సుష్మా స్వరాజ్ అమ్మ అంటాం మనం అందరం, చిన్నమ్మ వల్ల మనకు వచ్చింది. అప్పుడు మాయావతి కూడా సపోర్ట్ చేసింది. మరి సోనియమ్మ వల్ల కానీ ఆన్ రికార్డ్ అన్నాడు కదా కేసీఆర్ గారు నిండు సభలో, ఆన్ రికార్డ్, టేక్ ఇట్ ఈస్ గ్రాంట్ ఆన్ రికార్డ్, సోనియా లేకుంటే తెలంగాణ రాపోతుండే అన్నారు. మరి నువ్వు మీ అయ్యనే తెచ్చిందని ఎట్లా అంటావు? దాన్ని మేము ఎట్లా యాక్సెప్ట్ చేయాలి? మేము యాక్సెప్ట్ చేయం. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ యాక్సెప్ట్ చేయరు, మేధావులు ఎవరు యాక్సెప్ట్ చేయరు. అందరూ ఇవాళ అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు, ఉద్యోగస్తుల నుండి, అటెండర్ నుండి, స్వీపర్ నుండి మొదలు పెడితే అందరూ కూడా తెలంగాణ కోసం కొట్లాడి తెచ్చింది. వాళ్ళు ఏంటంటే మళ్ళా ఆంధ్ర వర్సెస్ మళ్ళీ ఒక భేషజాలను పెట్టాలని నీటి సమస్య అని మళ్ళీ తీసుకొని వస్తున్నారు. ఇది తప్పుడు. మళ్ళా ఈ భేషజాలకు పోవద్దని నేను 99 టీవీ ద్వారా తెలంగాణ ప్రజలను కోరుకుంటున్నా. వాళ్ళ బిడ్డనే స్వయంగా తట్టేడు మట్టి కూడా పోయలే మా అయ్య పాలమూరు రంగారెడ్డి అన్నది 10 ఏళ్లలో. ఇవాళ వాళ్ళే సంతకాలు పెట్టొచ్చిండ్రు. రోజమ్మ రొయ్యల పులుసు తిని ఆయనను బేసిన్ లేవు, మీరు బంగారం సస్యశ్యామలం చేస్తారు, రత్నాల సీమ కావాలని వైఎస్ జగన్ కు ఇద్దరు కౌలించుకున్నారు కదా. మీరు సంతకాలు పెట్టి వాళ్ళ ఎన్ని ప్రూఫ్ చేసినా మేము కాదు మీరే చేసి వచ్చిందని మా మీద దాడి చేస్తున్నారు. సో నేను ఎల్లుండి సెకండ్ రోజు నీళ్లు పాలు తేలిపోతుంది. మా ఉత్తమ్ గారు క్లియర్ గా, ఆయన చదువుకున్న వ్యక్తి, ఒక ఉన్నతమైన పైలట్ గా చేసి వచ్చిన వ్యక్తి. ఆయన నీలాగా మాట్లాడాడు, నీలాగా చెత్త మాటలు మాట్లాడాడు. ఆయన ఏదన్నా కూడా ట్రాన్స్పరెంట్ గా చెప్తాడు, చాలా క్లుప్తంగా చెప్తారు. వారు ఆయన చదువుకున్న వ్యక్తి. ఆయన వివరణ చెప్పినా కూడా వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు. ఏంటంటే మళ్ళా ఆంధ్రాకు తెలంగాణకు గొడవలు కావాలి. 2 సంవత్సరాల తర్వాత అసెంబ్లీలో ఒక అరుదైన సన్నివేశం చూడాల్సిన పరిస్థితి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆల్రెడీ అసెంబ్లీలో కూర్చున్నారు. తర్వాత రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఎంటర్ అయ్యారు. సో అంటే వాస్తవానికి ప్రజలు వేసిన ఓట్లతోనే వీళ్లకు పదవులు, అధికారాలు ఇవన్నీ వచ్చేసాయి. కానీ ఒక సంస్కారవంతమైన సీన్ కనిపించింది. ఇది నిజంగా ఇది కంటిన్యూగా ఉండాలంటారా? ఈ ఆచారం ఉండాలి కదా? 100% సార్. మా సీఎం గారికి సంస్కారం ఉన్నది. ఒక బీద కుటుంబం నుండి కావచ్చు, లేక ఒక వ్యవసాయ కుటుంబం నుండి వచ్చినాడు. ఒక చిన్న గల్లీ లీడర్ నుండి పడితే ఇప్పుడు సీఎం ప్రజలు ఆశీర్వదించి ఆయన అన్నిటికీ భేషజాలు పోకుండా ఒక పెద్ద మనిషి సంస్కారంతో పోయి నమస్తే పెట్టాడు. వారు కూడా సంస్కారంతో లేచి ప్రతి నమస్కారం. కానీ వెనకాల ఒక ఇద్దరు కూర్చున్నారు వేదవాళ్ళు, చూసిండ్రా మీరు? వాళ్ళు అట్లనే అంటే వాళ్ళ పొగరు ఎట్లుందో చూడండి. సంస్కారహీనులు అంటారు. ఒక సీఎం హోదాలో వచ్చి గత సీఎం గారు వెనక కూర్చున్న మీరు విజువల్స్ చూస్తే కనపడుతుంది. వాళ్ళ సంస్కారం ఉంటే లేచి నాన్నగారు లేసారు. మరి మా నాన్న వల్లనే ఇవాళ నేను మా నాన్న గొప్పోడు, నా నాన్న మొగోడు అంటాను కదా. మరి మీ నాన్నగారు లేచినప్పుడు నువ్వు కూడా లేవాలి కదా. మరి కేటీఆర్ అదంతా సోషల్ మీడియాలో మాత్రం ఆయన రావడం, ఆయన లేవడం, ఆయన షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఆరోగ్యం గురించి మాట్లాడడం,
నిజంగా అది మాకున్న గొప్పతనం, మా ముఖ్యమంత్రి గారికి ఉన్న ఆ గొప్పతనం. స్పిరిట్ అయితే ఉండాలని కోరుకుంటాం. 100% ఉండాలి. కేవలం అసెంబ్లీ అంటేనే బల్లలు జరవడము, అరవడం పేపర్లు కాదు. ఇరిసేయడం, ఆయన ఉద్యమకారుడు. మేము ఆయనకు కేసీఆర్ గారికి రెస్పెక్ట్ ఉన్నది, ఉద్యమకారుడుగా రెస్పెక్ట్ ఉంది. మీరు కలిసారా? కలిసారు, అసెంబ్లీలో కలిసారా? అసెంబ్లీలో కలవలేదు. ఓకే. కానీ కలుద్దామనే సమయంలో లేచి వెళ్ళిపోయారు, 5 నిమిషాలలో లేచిపోయారు. మా స్పీకర్ గారు మన గీత్ మన ఇది అయిపోగానే ఆయన నెక్స్ట్ ఇమీడియట్లీ చనిపోయిన ఎమ్మెల్యేల కోసం మాట్లాడుతుంటే లేచిపోయాను. వారి కోసం 2 నిమిషాలు మౌనం పాటించాలని. సో వారు లేచిపోయారు. ఆయనకున్న వారికే విజ్ఞత గిడిచిపెడదాం మా పార్టీ విషయంలో. వారి సంతాప తీర్మానం జరుగుతుంటే ఆయన వెళ్ళిపోయాడు. కానీ మా ముఖ్యమంత్రి గారికి సంస్కారం ఉన్నది, వెళ్ళారు. ఇది 2వసారి ఆయన ఆసుపత్రిలో పడ్డప్పుడు కూడా వెళ్ళాడు, పోయి పలకరించి వచ్చాడు. యశోదల కరెక్ట్. అప్పుడు నేను కూడా అక్కడే ఉన్నా, హాస్పిటల్ దగ్గర. సంస్కారం. సో ఫైనల్గా ఒక రిటైర్డ్ కమిషనర్గా, పోలీస్ అధికారిగా మీకు 1 లక్ష రూపాయలు పెన్షన్ మినిమం వస్తుంది. అదే క్రమంలో ఇప్పుడు ఒక 2-3 లక్షలు జీతం అయితే మీరు ఎమ్మెల్యేగా తీసుకుంటున్నారు. సో ఇప్పుడు ఎలాగో శేష జీవితం ప్రజలకు అంకితం చేయాలనుకుంటే సెకండ్ ఇన్నింగ్స్ ఖచ్చితంగా వర్ధన్నపేటకు అంకితం. ఏమైనా చేస్తున్నారా? మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు సార్. నా 1 లక్ష రూపాయల పెన్షన్ మా ఆవిడకి ఇచ్చేస్తాను, ఎందుకంటే నేను కష్టపడ్డ జీతం అది పెన్షన్ కాదు, ఆమెకు హక్కు ఉంది ఆమె. సో 2,80,000 నేను ఒకసారి మాట ఇచ్చిన ఎలక్షన్లలో, నా జీతంలోకి వెళ్ళి ఎంతో కొంత నేను కాన్స్టిట్యున్సీలో ప్రజల కోసం ఖర్చు పెడుతున్నాను. ఎక్కువగా విద్య మీద, పిల్లలు, నేను హాస్టల్, నేను యాజ్ ఎ సబ్ ఇన్స్పెక్టర్గా, యాజ్ ఎ సిఐగా, యాజ్ ఎ డిఎస్పీగా, యాజ్ అడిషనల్ ఎస్పీగా ఎక్కడున్నా కూడా హాస్టల్లో పోయి విజిట్ చేసే అలవాటు ఉన్నది నాకు ముందు నుండి కూడా. ఎందుకంటే ఆ కష్టాలు అనుభవించినాను కాబట్టి హాస్టల్లో ఉన్న పిల్లలు ఎట్లా ఉంటారు అనేది పోయి చూస్తే మన పిల్లలకు సరైన హాస్టళ్లలో వసతులు లేనప్పుడు ఏమేమి కావాలో కొనిచ్చేవాడిని. ఇప్పుడు కూడా అదే విధంగా హాస్టల్కి వెళ్ళి పిల్లలు స్పోర్ట్స్ పైన మమకారంతో, విద్యా వైద్యం మీ కాన్సెప్ట్, ఇటు హాస్పిటల్స్ అటు ఎడ్యుకేషన్, ఈ రెండింటికి సమానమే చేసుకుంటూ పిల్లలకు ప్రభుత్వం నుంచి వచ్చేవి కాకుండా మీ పర్సనల్ కూడా చేస్తున్నారు. 3వది వ్యవసాయం. ఓకే. వ్యవసాయదారులను కూడా మనం, రైతు అన్నం పెట్టే అన్నదాతని కూడా మనం మనవద్దు. మా సొంత నిధులతోని కోనారెడ్డి చెరువు అని ఉంటది మా వర్ధనపేటలో, కాకతీయులో కట్టిన చెరువు. గత 10 ఏళ్లలో 2 సార్లు తెగిపోతే దాన్ని నింపలేకపోయాను. కానీ దాన్ని అంతా దుర్మార్గంగా చేసి లాస్ట్కు అందులో ఎన్నో కమిషన్లు కక్కుర్తి పడి దాన్ని కట్టిండ్రు. సరే లేదు, మొన్న ఏదైతే దాన్ని, అది మిషన్ కాకతీయలో పునరుద్ధరించలేదా? ఏం లేదు, పేరుకే అది మిషన్ కాకతీయ. కానీ దానికి ఫీడర్ ఛానల్ ఉంటుంది. ఆ ఫీడర్ ఛానల్ నా సొంత నీళ్ళతో క్లీన్ చేపించి ఈరోజు సస్యశ్యామలంగా మత్తడి పోసింది. 10 ఏళ్ల తర్వాత ఆ చెరువు మత్తడి పోసింది. అలాగే చెక్ డ్యామ్స్ ఉన్నాయి. గత చెక్ డ్యామ్ కూలిపోయినాయి. కూలిపోతే నా సొంత నీళ్ళతో చెక్ డ్యామ్ బతుకమ్మలు ఆడబిడ్డలు ఆడాలని నేను కట్టిన ఆ చెక్ డ్యామ్ ఇప్పుడు 2 సార్లు 2 బతుకమ్మలు ఆడినరు మహిళలు. అలాగే హాస్టల్కి పోతే హాస్టల్కి పిల్లలకి ఏం కావాలన్నా తక్షణమే అక్కడనే ఉండి నేను చేపిస్తాను. అక్కడ పిల్లలు స్పోర్ట్స్ మెటీరియల్ కావాలంటే 50,000 తక్కువ కాకుండా స్పోర్ట్స్ మెటీరియల్ హాస్టల్లో ఇప్పించిన. తర్వాత చెద్దర్లు అంటే కప్పుకోవడానికి చలికాలం, ఫ్యాన్లు లేవంటే ఫ్యాన్లు. ఓసారి హాస్టల్ విజిట్ చేసి వారితో పాటు కింద కూర్చొని అన్నం తిన్నా. ఎందుకు బిడ్డ కింద అన్నం తింటున్నారంటే సరిగా ఫ్యాన్లు లేవు, లైట్ లేదంటే ఇమీడియట్లీ డైనింగ్ హాల్ అంతా క్లీన్ చేపించి, కలరింగ్ చేపించి, ఫ్యాన్లు, లైట్లు నా సొంత నీళ్ళతో చేపించిన. సో ఇది నా కాన్సెప్ట్. ఇది నా జీతంలోకి వెళ్ళి, అంటే చిన్నప్పుడు మనం కూడా పేదరికాన్ని అనుభవించిన వాళ్ళు అలాంటి పరిస్థితుల నుంచి బయటపడాలి, చదవాలి. చదివితేనే దేశానికి వాళ్ళు, ప్రపంచానికి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మహాకవి రాసింది లేడీ. ఆ కవి ఏమన్నదంటే, ఒక మహిళ కానీ చదివి ఉంటే, ఆ ఇంట్లో ఒక మహిళ చదివి ఉంటే ఆ ఇల్లు బాగుపడుతుంది, ఆ ఇల్లుతోని అక్కడ గ్రామం బాగుపడుతుంది, గ్రామంతో పాటు మండలంతో పాటు జిల్లాతో పాటు దేశం, రాష్ట్రం, దేశం. అంటే ఒక మహిళ చదువుకొని ఉంటే అన్ని విధాలా బాగుంటుంది. కాబట్టి తప్పనిసరిగా చదవాలని నేను పట్టుబడుతున్నాను. ఓకే. అంటే మీరు పోలీస్ కావడానికి ఇన్స్పిరేషన్ ఏంటి? మీ ఇంట్లో అంతకుముందు మా బ్యాక్గ్రౌండ్ అంతా పోలీస్ ఫ్యామిలీ. ఓకే. సో మా నాన్నగారు పోలీస్. ఓకే. సో ఆయన చూసి మీరు పోలీస్ కావాలనుకున్నారు ఆటోమేటిక్గా? సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చినప్పుడు వచ్చినాం మేము ఇక్కడికి. సో సర్దార్ వల్లభాయ్ పటేల్తో మా నాన్నగారు చెన్నై నుండి వచ్చారు. ఆయన ఓకే ఆర్మీలో ఉండే. అప్పుడు దాన్ని మన రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ లేకుండా రజాకర్లే ఉండే కదా, హెచ్ఎస్ఆర్పి అని, హైదరాబాద్ స్టేట్ రిజర్వ్ ఫోర్స్ అని ఇక్కడ వదిలేయడం జరిగింది. ఆ ఫోర్స్ లో వచ్చారు. సో
వారు ఇక్కడనే, మా మదర్ తెలంగాణ, ఆమెను చేసుకొని ఇక్కడనే మేము తెలంగాణ అమ్మాయిలను, నేను పుట్టింది పెరిగిందంతా మామూలు బటాలియన్స్లో, సో అక్కడనే పుట్టి పెరిగింది కాబట్టి తెలంగాణ అమ్మాయిని చేసుకున్నాం. ఈరోజు అక్కడనే వర్ధనపేట నుండి ఆ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే. రైట్. ఓకే. దిస్ ఈజ్ ఫైనల్గా ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో అంటే ఇప్పటి వరకు 3 కమిషనరేట్లు ఉన్నాయి, ఇంకోటి ఫ్యూచర్ సిటీ పేరుతో ఇంకో కమిషనరేట్. సో దీంతో నేరాలు అన్ని పూర్తిగా అదుపులోకి వస్తాయంటారా? తగ్గుతాయా? నేరాల సంఖ్య తగ్గే పరిస్థితి ఉంటుంది? అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. ప్రివెంటివ్గా ఎప్పుడు కూడా, ఇప్పుడు ఒక మర్డర్ అవుతుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము, బట్ వేరైజ్ ప్రివెన్షన్ అనేది ముందుగానే సమాచారం ఉన్నదనుకో దాన్ని కంట్రోల్ చేయగలుగుతాం. అంటే ఆ వచ్చే సిస్టమ్ కానీ, ఆ వ్యవస్థ కానీ, ఇప్పుడు పోలీస్ వ్యవస్థ అన్ని విధాల ముందుకు వెళ్తుంది. పోలీస్ వ్యవస్థలో ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం అంటే చాలా ఐటీ ప్రొఫెషనల్స్ వస్తున్నారు, అందరు కూడా అంత వెల్ ఎడ్యుకేటెడ్స్ పిల్లలు వస్తున్నారు. తప్పనిసరిగా వీటన్నిటికి కూడా ఇప్పుడు మనకు రాను ఈ దొంగతనాల కంటే ఎక్కువ మనకు క్రైమ్ రేట్ పెరిగేది ఆన్లైన్ గేమ్స్ లేక మొత్తం ఫ్రాడింగ్ ఇవే జరుగుతుంటాయి. కాబట్టి ఎక్కువ ఐటీ మీదనే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. సో దీనిపైన తప్పనిసరిగా తెలంగాణలో పోలీస్ ఎప్పుడు ముందంజ ఉంటుంది అన్ని రాష్ట్రాలతో కలిపితే. నేను చేసిన కాబట్టి గొప్పగా చెప్పుకోగలుగుతాను. తెలంగాణ పోలీస్ ఎప్పుడు కూడా మన ఈవెన్ వేరే అదర్ స్టేట్స్ కూడా ఇన్పుట్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇంటెలిజెన్స్ వ్యవస్థ నుండి. అటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థను కూడా నీరు కార్చిండ్రు గత ప్రభుత్వం. చాలా మంది ఇప్పుడు నా బ్యాచ్మెంట్స్ 2-3 జైల్లో ఉన్నారు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో పోస్టింగ్స్ కావాలంటే సిఐకి ఒక రేటు, ఎస్ఐకి ఒక రేటు, డిఎస్పీకి ఒక రేటు, ఏఎస్పీకి ఒక రేటు, ఇట్లా జిల్లా బాస్ దగ్గర నుంచి కూడా అంటే కమిషనర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, వీళ్ళందరికీ ఒక రేటు ఉన్నదని వదంతి ఉంది కదా నాగరాజు గారు. అది గతంలో ఉండే, కానీ మేము వచ్చినప్పటి నుండి నా జ్యూరిడిక్షన్ లో మీరు ఎప్పుడన్నా ఇచ్చిపుచ్చుకోవడం పోస్టింగ్ల కోసం? నేను పోస్టింగ్లు ఎప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఎక్కడ తీసుకుంటలేదు. ఓకే. నేను నా సర్వీస్లో ఎవరికి ఇవ్వలేదు. ఇప్పుడు నేను ఎవరి దగ్గర అసలు మీరు మీ సర్వీస్లో 35 years ఒక నెవర్ రూపాయి తీసుకో ఆశించలేదు, ఎవరికి ఇవ్వలేదు. పోస్టింగ్ కోసం ఎప్పుడైనా ప్రత్యక్షంగా ఎన్కౌంటర్ గోలీ మారా? ఎన్కౌంటర్ కాదు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్, ఎదురుకాల్పులు చాలా సార్లు అయినాయి. ఓకే. చాలా సార్లు ఎదురుకాల్పులు ఎదుర్కొన్నాం. అంటే ఆ ఎన్కౌంటర్ చనిపోవడం లాంటివి ఏమైనా జరిగినాయా? నా పాపం 2 సార్లు నా గైడ్ ఎవరైతే ఉండేదో చనిపోయిండు. ఇంకా ఎదురుకాల్పు అటువైపు కూడా లాస్ అయింది. మీరు ప్రత్యక్షంగా కొట్టిన ఉన్నాయా? ఉన్నాయి. అంతేనా? ఎన్నిసార్లు జరిగి ఉంటాయి? అందా ఒక 10 to 15 times అయినాయి ఎదురుకాల్పులు. ఓకే. సర్వీస్ మీరు మంచి షూటర్ అన్నట్టే, అంతే కదా? ఓకే. ఇప్పుడు గన్ను పెట్టుకొని తిరుగుతున్నారు. సర్వీస్ పర్సనల్ సర్వీస్ పిస్టల్ కూడా ఉంటుంది. గన్ను తీయాలని ఎప్పుడన్నా అనిపించిందా? లేదు, ఇప్పుడు గన్ పని లేదు. ఇప్పుడు ఓన్లీ పెన్ తోనే పని ఉంది. మనం మంచితనంతోనే వాళ్ళని మనిషి 35 years ఉన్న టెంపో అంతా పోయిందా ఇప్పుడు మీకు? పోలీస్ అనేది లేదు, లేదు. ఆ భావన పొలిటీషియన్ అంతే. అందరు కూడా అరే సార్ దగ్గర పోతే కోపానికి వస్తాడో, నథింగ్. కోపం పక్కన పెట్టి వాళ్ళతో ప్రేమతో మాట్లాడే నేర్చుకున్నాయి. ఓకే. ఇంకా మీకు ఏం థ్రెట్ లేదా? ఇంకా ఆ సర్వీస్ టైంలో చేసింది అంటే థ్రెట్ ఉండే అప్పుడు, టార్గెట్ ఉండే. కానీ ఇప్పుడు అంతా సరెండర్లు అంతా ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు ఏం లేదు, వ్యవస్థ కొంత నిర్మూలించ, ఇంకా కొంచెం పార్ట్ ఉంది. వాళ్ళు కూడా సరెండర్. మీరు ఏమైనా హిట్ లిస్ట్ లో ఉన్నారా? అప్పుడు హిట్ లిస్ట్ లో ఉంటుంది, ఇప్పుడు లేదా? ఇంకా అంటే అది వై కేటగిరీలో ఇప్పటికి కంటిన్యూ అవుతుంది. కానీ ఇప్పుడు ఇక ఎమ్మెల్యే అయినాం కాబట్టి ఇంకా ఎక్కువ సెక్యూరిటీ ఉంది. ఓకే. ఖగారు అనేది ఓకేనా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది? అంటే కొందరు ఒపీనియన్, కొన్ని పర్సెప్షన్స్ వేరున్నాయి. నేను పోలీస్ యాంగిల్లో మాట్లాడాలన్నా వేరేది ఉంటుంది, పొలిటికల్గా మాట్లాడితే వేరే. పోలీస్గా చెప్పండి, పొలిటీషియన్గా చెప్పండి. పోలీస్గా అంటే ఓకే, గుడ్. పొలిటీషియన్ అంటే అందులో కొంచెం చర్చలు చేయాలి అంటున్నాం. ఇప్పుడు మనం చర్చలు జరిపి, అంటే హింస ప్రతిహింస కాదు, ఒక గాంధీవాదంతో అందరినీ సరెండర్ చేసి పిలుపునిచ్చి 1-2 సార్లు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వనుండే, అది జరగలేదు. సో తప్పనిసరిగా 2 ఉంటాయి నష్టాలు. ఎవరికి జరిగిన నష్టం బాగుండదు. ప్రాణ నష్టం జరగకుండా సక్సెస్ కావాలనేది. ఆయుధాలతో తిరుగుడు వాళ్ళ తప్పు, వాళ్ళని చర్చలో వీలుపోవడం వీళ్ళ తప్పు. మొత్తానికైతే ఒక వ్యవస్థ అయితే ఆపరేషన్ కగారుతో కొంత డిస్టర్బ్ అవుతుంది. సో ఆ డిస్టర్బెన్స్ లేకుంటే బాగుండేది. అంటే అఫ్కోర్స్ ఇప్పటికైతే చాలా మంది ఛాన్స్ ఇచ్చిండ్రు, ఆపర్చునిటీ ఇస్తే వచ్చారు, సరెండర్ అయింది. కాబట్టి అందరినీ కూడా ప్రజలలో కలిస్తే బాగుంటుంది అనేది. కగారులో చాలా మందిని అయితే ఎన్కౌంటర్ చేస్తున్న పరిస్థితి ఉంది కదా.
కగార్లో అంటే వాళ్ళు చాలా మంది పోలీసు వాళ్ళు ప్రాణాలు కోల్పోయినారు. చాలా బ్లాస్టింగ్, ఒక్కొక్కసారి 70 మంది 80 మంది 20 మంది 30 మంది చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు పోలీస్ అనేది వాళ్ళేమో వృత్తిరీత్యా వస్తారు, వాళ్ళు ఫ్యామిలీ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి జాబ్, ఫ్యామిలీ బార్పైన చాలా కుటుంబాలు డిపెండెంట్ అయి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు పోయిన వాళ్ళు ఒక ఫ్యామిలీ నుండి పోతారు. సో వారితో కంపేర్ చేసుకుంటే ఎక్కువ లాస్ పోలీసు వాళ్ళకి జరుగుతుంటుంది. కానీ నక్సలైట్ల కంటే ఖచ్చితంగా ప్రభుత్వమే చాలా బలవంతమైన వ్యవస్థ కదా, దాని ముందు ఇప్పుడు వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి. ఇదంతా ఇక ఒక మొబైల్ వాడాలి వాళ్ళ కమ్యూనికేషన్ కోసం. ఆ మొబైల్ ఎక్కడుందో ఇమీడియట్ గా శాటిలైట్ ట్రేస్ అవుట్ చేస్తారు, డ్రోన్ కెమెరాలు వాడుతున్నారు. సో ఇప్పుడు అక్కడ ఉండి వాళ్ళు చేసేది కూడా ఏం లేదు కనుక వాళ్ళు కూడా అదే మావోయిజం అనేది పాతది, వదిలేయాలి. అది మన దగ్గర మావోయిజం కంటే గాంధీ మార్గం పోయిందే బెటర్. ఓకే. సో నువ్వు ప్రజలలో పార్టిసిపేట్ చేసి నీకు ఏదైతుందో ఆ గొంతుగా వినిపిస్తే తప్పనిసరిగా ప్రజాస్వామ్యంలో నీకు హక్కు ఉంది. భారత రాజ్యాంగం అంబేద్కర్ ఇచ్చిన హక్కు నీకు వాక్ స్వాతంత్రం ఇచ్చింది. రైట్. ఓకే, థ్యాంక్ యూ నాగరాజు గారు. మొత్తానికి వరదన్నపేట ఎమ్మెల్యేగా మీరు విజయం సాధించడం, అదే క్రమంలో మీకున్న బ్యూరోక్రసీని కావచ్చు, తర్వాత వాటన్నిటిని కూడా పక్క పెట్టి ఎమ్మెల్యే కావాలని సెకండ్ ఇన్నింగ్స్లో మరి అనతి కాలంలో, అతి తక్కువ కాలంలో మీరు ఎమ్మెల్యే కావడం అనేది మేము చాలా సంతోషంగా చూస్తున్నాం. అదే క్రమంలో ఆ నియోజకవర్గం కూడా మీరు ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చాలి. సో ఖచ్చితంగా జవాబుదారీగా ఉండాలి. ఎక్కడే సమస్య వచ్చినా అందరికీ అందుబాటులో ఉండాలని మాత్రం కోరుకుంటాం. థ్యాంక్ యూ. నమస్తే. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి 99 టీవీ.